మొత్తానికి ఏబీసీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ విషయంలో జీవోలు జారీ అయిపోయినాయి. అసెంబ్లీలో బిల్లులు పాస్ అయిన తర్వాత జీవోలు జారీ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది. అయితే దీని నేపథ్యాన్ని ఒకసారి మనం కనుక ఇన్డెప్త్గా చూసుకుంటే మందకృష్ణ మాదిగ సారథ్యంలో మాదిగ దండోరా ఉద్యమం నుంచి మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి వరకు అనేకమైనటువంటి దశాబ్దాల పాటు ఈ ఉద్యమం కొనసాగింది. ఎస్సీల్లో ప్రధానంగా మాదిగలకు అన్యాయం జరుగుతుంది, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతూ ఉంది. కొంత అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి మాల సామాజిక వర్గం ఉద్యోగాల విషయంలో అవకాశాల విషయంలో ముందుంది అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం చాలా కాలం పాటు సాగిన తర్వాత కొంతమంది సమిధలు కూడా అయిపోయినారు. భారతి అనే ఆమె సమిధ కూడా అయిపోయింది, సురేందర్ భారతి, ఇట్లా చాలా చనిపోయారు. ఒకానొక దశలో ఇదే ఎంఆర్పిఎస్ నాయకులు గాంధీ భవన్ను తగలబెడుతందుకు పోయారు. సో ఆ తర్వాత పరేడ్ మైదానంలో ఎంఆర్పిఎస్ సభ నిర్వహిస్తే ఆ సభకు గెస్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో మందకృష్ణ ప్రధానమంత్రి ముందు కన్నీటి పర్యాంతం కావడం, ఇంకా ఎన్ని రోజులు పోరాటం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఆయన ముందు పెట్టినటువంటి సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడే హామీ ఇవ్వడం జరిగింది, మీకు మంచి రోజులు వస్తాయి అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ ఎదుర్కొని అత్యున్నత ధర్మాసనం దీనిపైన ఎంక్వైరీ చేసి ఎస్సీల వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పి తీర్పునిచ్చింది. దాంతో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒక తీరాన్ని చేరినట్టు అయిపోయింది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయంతో. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒకవైపు అసెంబ్లీ జరుగుతుండగానే వచ్చినటువంటి తీర్పు కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సభలో లేచి అవసరమైతే ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్లను ఆపైనా సరే వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసి ఈ నోటిఫికేషన్లకు పోతామనేటువంటి మాట చెప్పడంతో సో అందరు కూడా హర్షం వ్యక్తం చేశారు. కాకపోతే ఆ పని చేయలేదు. సో అది పక్కన పెట్టి తీరా ఈ ఉద్యోగాలన్నీ భర్తీ అయిన తర్వాత దీన్ని తీసుకోవడం జరిగింది. సో దానికి ఇప్పుడు అది చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండేటువంటి ఒత్తిడి కానీ లేకపోతే ఇంకొకటి ఏమీ లేదు. కాకపోతే కొంత ప్రెషర్ గ్రూప్ నుంచి ఒత్తిడి జరిగితే వర్గీకరణ జరగకూడదని. కానీ వాళ్ళు ఎంత వర్గీకరణ చేసినా ఆ 15% రిజర్వేషన్లోనే ఉంటుంది వాళ్ళు ఏం చేసినా కూడా. ఇప్పుడు అసలైన పంచాయతీ వచ్చింది బీసీ రిజర్వేషన్ల దగ్గర అసలైన పంచాయతీ వచ్చింది. ఇప్పుడు 42% రిజర్వేషన్లు మేము ఇస్తాము అనే మాటను కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది. సో 42% రిజర్వేషన్లు ఇస్తాము అన్నందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమూహం అంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు లోకల్ బాడీ ఎలక్షన్లో ఇస్తామనేటువంటి మాట చెప్తే ఓట్లేసారు. తీరా ఏం జరిగింది? 16 నెలల కాలం గడిచిపోయింది. 16 నెలల కాలంలో మొన్న కులగణన చేసిరు. ఆ కులగణన అనేకమైనటువంటి తప్పుల తడకతో కులగణన చేసి దేశానికి ఆదర్శం అని చెప్పి నవ్వుల పాలయ్యారు. ఆ తర్వాత 42% రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పెట్టి పాస్ చేసి గవర్నర్కి పంపితే గవర్నర్ గారు ఢిల్లీకి పంపినని చెప్తా ఉన్నారు. అయితే ఇదే కాదు, ఇది మొదటిదా కాదు. 2017లోనే బీసీలకు 37% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపిన అప్పుడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు. ఆ కాగితం ఆనే పడింది. ఆ కాగితం ఆడ పడి ఉండగా 42% రిజర్వేషన్ కాగితాన్ని మళ్ళా పంపిరు, ఆ 37ది వాపసు తీసుకురు. మరి నిజంగా ఈ 42% రిజర్వేషన్ నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా అంటే వాళ్ళు ఇవ్వడానికి ఇష్టంగా లేరు. దాంట్లో అనేక రకాలైనటువంటి కొర్రీలు వీళ్ళే చేసి పంపిరు. 42% రిజర్వేషన్ అమలు చేసినంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని ఉంటే ఇవాళ దాదాపు 58,000 ఉద్యోగాలను బోర్డు పెట్టు 58,000 ఉద్యోగాలను మేము భర్తీ చేసినామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటి వరకు 16 నెలల్లో సరే అవి గతం పార్టీ చేసిన నోటిఫికేషన్లు అవన్నీ పక్కకు పెడితే 16 నెలల పాలనలో 58,000 ఉద్యోగాలు
భర్తీ చేసినామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటున్నారు. ఈ నిజంగా ఈ 42% రిజర్వేషన్ కనుక బీసీలకు ఇచ్చినంటే, బీసీలకు అమలైనంటే దాదాపు ఎన్ని ఉద్యోగాలంటే 58,000 ఇంటూ 42/100 ఈజ్ ఈక్వల్ టు 24,360 ఉద్యోగాలు బీసీలకు రావాలి. ఇవి ఓన్లీ రిజర్వేషన్లో మాత్రం, రిజర్వేషన్లోనే, మళ్ళీ ఓపెన్ కేటగిరీలో వేరే. ఓన్లీ రిజర్వేషన్ ప్రకారం బీసీలకు దక్కాల్సినటువంటి ఈ 58,000 ఉద్యోగాలలో ఇవి దక్కాల్సిండే. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 18,000 ఉద్యోగాలు ఏమవుతున్నామని చెప్పి వార్తాపత్రికలో వస్తూ ఉంది. 18,000 ఉద్యోగాలు, ఎందుకంటే వర్గీకరణ అయింది, 18,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. దీంట్లో 42% తీసుకుంటే దాదాపుగా 7,560. ఈ 24,360 7,560 ఇది తీసుకుంటే 31,920 ఉద్యోగాలు బీసీలకు దక్కాల్సిండే. కేవలం రిజర్వేషన్లో మాత్రమే. కేవలం కాంగ్రెస్ పార్టీ తనిచ్చిన మాట నిలబెట్టుకుంటే ఇంత బీసీలకు లబ్ధి జరిగేది. నిలబెట్టుకురా లేదు. ఇప్పటి వరకు ప్రధానమంత్రికి లేఖ రాసిండు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఏమైంది సార్? మీ రాసిన లేఖకు రిప్లై ఏమొచ్చింది? ఇది ఎందుకు చెప్పలేదు తెలంగాణ ప్రజలకి? 42% రిజర్వేషన్ కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతా అని ఇక్కడ బిల్లు పాస్ కాగానే ఓ లేఖ లీక్ చేసినావు. ఆ మండల్లో పాస్ కాకముందుకే మళ్ళీ అది ఇక్కడ పాస్ అయిపోయింది, ఇనాన్మస్గా పాస్ అయిపోయింది అని చెప్పినావు. ఆడ మండలిని అవమానించినావు. సరే, అది పక్కకు పెడితే ఈ 42% రిజర్వేషన్ కోసం నరేంద్ర మోడీ గారికి రాసిన లేఖ డూప్లికేట్ లేఖనా, నిజంగానే రాసినవా, అపాయింట్మెంట్ అడిగినావా, అడిగితే ఎప్పుడు అడిగినావు, వాళ్ళేమన్నారు? ఇప్పటిదాకా నెల రోజులు అవుతా ఉంది కదా, ఇప్పటిదాకా ఏం జరిగిందో ఎందుకు చెప్తలేవు? అప్పటికే ఆ బిల్లు కాగితం అక్కడ పోయిందా కేంద్రానికి? అసలు పోయిందా అంటే మీ లేఖ కంటే ముందు పోయిందా? అది పోకపోగా బిల్లు కాగితం గవర్నర్ దగ్గర ఉండంగా పాస్ చేయమని ఢిల్లీలో పోయి ధర్నా పెడతావు. ఈ ఎవరిని ఫూల్ చేయడానికి? ఏప్రిల్ నెలలా బీసీ సమాజాన్ని ఫూల్ చేయడానికా? దేనికోసం అన్నట్టు? ముఖ్యమంత్రి గారు మీరు చేసేది చీటింగ్ అని పట్టబాటీలు అందరికి అర్థమవుతా ఉంది. పైపెచ్చు మొన్న రాధాకృష్ణ గారు నిన్న ఏమో రాసిగా కొత్త పలుకు అని, అది ఆర్కే కొత్త పలుకు కాదు, ఆర్ఆర్ పలుకు. అది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ 90% బీసీలకు న్యాయం చేస్తా అని మాట్లాడుతాను, అదంతా నడవదిడా, నీ సిద్ధాంతం మార్చుకొని రాధాకృష్ణ గారితో చెప్పిస్తున్నాను. అది పాత పలకే సార్, అది పాత పలకే సార్. ఏదేమైనా కూడా ఇక్కడ బీసీలకు రావాల్సినటువంటి ఇప్పుడు కొత్తగా 18,000 ఉద్యోగాలు వేస్తా అని చెప్తా ఉన్నావు. బీసీల 42% వాటా ఏంటి? దీనికి సమాధానం ఏంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ బీసీలకు దక్కాల్సినటువంటి ఇప్పుడు మీరు 42% ఇక్కడ విద్యా ఉద్యోగాలలో ఇంప్లిమెంట్ చేస్తే 7,560 ఉద్యోగాలు మా బీసీలకు దక్కుతాయి రిజర్వేషన్లో. మా ఎస్సీ సోదరులకు, ఎస్టీ సోదరులకు వాళ్ళ జనాభా దామావాల్స ప్రకారం వస్తాయి. మరి ఈ ఉద్యోగాలలో ఇప్పుడు 58,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇందులో ఈడబ్ల్యూఎస్ కోట అమలు చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. మరి మా బీసీలు ఏం కావాలి? మా బీసీ ప్రజలు ఏం కావాలి? దీనికి ఏ కమిషన్ వేసినావు? ఏ లెక్క తీసినావు? ఇవాళ 58,000 ఉద్యోగాలు హడావిడిగా భర్తీ చేసి ఆయన పేరేంది, టీజీపీఎస్సీ చైర్మన్గా చేసిన మహేందర్ రెడ్డిని, ఎక్స్ డీజీపీ మహేందర్ రెడ్డిని పెట్టి ఇవాళ గ్రూప్ 1లో దాదాపుగా మెరిట్ లిస్ట్లో 30-40% ఉద్యోగాలు కొట్టుకపోయారంటే మీరు ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారో బీసీల మీద అర్థమవుతా ఉంది. ఇప్పుడు కన్ఫర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు మరి ఇప్పుడు కొత్తగా భర్తీ చేసే ఉద్యోగాల విషయంలో ఏంది మీ స్టాండ్? ఏంది 42% సంగతి ఏంది? బిల్లు పాస్ చేసిన వాడు వారేసినా అయిపోయిందని అంటే కుదరదు. రాజీనామా చేయి నీకు చేత కాకపోతే. బీసీలకు 42% రిజర్వేషన్ ఇప్పించే చేత కాకపోతే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయి. ముఖ్యమంత్రి పదవికి అనర్హునివి నువ్వు. 42% బీసీలకు ఇవ్వకపోతే ఎన్ని రోజులు చెప్తావు? ఎన్ని రోజులు మభ్య పెడతావు? ఇంకా ఇప్పుడు ఎస్సీల వర్గీకరణ చేసి జిందాబాద్ అంటా ఉన్నావు. మరి బీసీల గురించి ఏంది నీ సంగతి? కామారెడ్డి డిక్లరేషన్ కారణంగానే బీసీలం అందరం ఓట్లు వేసినాం, ఇంక్లూడింగ్ నేను కూడా కాంగ్రెస్ పార్టీలో గతంలో జాయిన్ అయింది గదాని కోసమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
మీరు రాజీనామా చేయండి, మీరు బీసీల ద్రోహిగా మారుతా ఉన్నారు, మీ స్టాండ్ ఏది? మీరు ప్రధానమంత్రికి రాసినటువంటి లేఖ 42% రిజర్వేషన్ కోసం అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుపోతాన్న లేఖ ఏమైంది? నెల రోజులే నువ్వు లేఖ రాసి ఇప్పటి వరకు దానికి సమాధానం చెప్పలేదు. ఏం జరిగిందనేది చిత్తశుద్ధి ఉందా నీకు? నిజంగా ఉందా? బీసీ ప్రజలారా, వీళ్ళందరూ ద్రోహులుగా మారుతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఎంత గొప్పగా ఆలోచన చేసి మనకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేసిండు, దాన్ని తూట్లు పొడిచిండు రేవంత్ రెడ్డి గారు. నువ్వు సర్వేనే చక్కగా చేయలే, ఈ లెక్కలు చెప్పేందుకే నీకు శాతం అయితే లేదా? ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారో చెప్పా లెక్క కులాల వారిగా. నువ్వు చేసిన సర్వే ఉంది కదా, దిక్కుమాలిన సర్వే, ఆ దిక్కుమాలిన సర్వే దన్నా లెక్క చెప్పి తలగబెట్టు. అవి చేతగావు. దేనికోసం మరి? నువ్వు ఎక్కిపోతా ఉంటే ఇప్పుడే మా రేవంత్ అన్న అంటే సప్పట్లు కొట్టుకుంటా కూర్చోవాలి బీసీలంతా. అసలు తెలుస్తుందా నీకేమైనా? అడ్మినిస్ట్రేషన్ చాలా కుర్చీకి బరువైనట్టు అనిపిస్తలేదా? 42% రిజర్వేషన్ సంగతి తేల్చకుండా నువ్వు లోకల్ బాడీ ఎన్నికలకు పోయి, నువ్వు లోకల్ బాడీ ఎన్నికలకు పో. ఇప్పుడు షీర్ బొంద పెడతారు జనం. లోకల్ బాడీ ఎన్నికలకు 42% రిజర్వేషన్ లేకుండా ముందుకు పోయినా, ఇప్పుడు కొత్త ఉద్యోగాల భర్తీ 42% సంగతి వాటా తేలకుండా ముంగడి పోయినా ఈ ప్రభుత్వం మీద యుద్ధమే చేస్తాం బీసీలము. అంటే మేము పెత్తందారులం ఏం నడవది. పెద్ద పెద్దోళ్ళని చూసిపోయింది గడ్డ. బీసీల రిజర్వేషన్ల విషయంలో మీనమేషాలు లెక్కించి ఏమి చేసినా నిన్ను గద్దె దించేదాకా ఇడిచిపెట్టాం. కాదు, ఇప్పుడు ఏమంటారంటే ఒకవేళ 42% రిజర్వేషన్ ఇప్పుడు స్థానిక సంస్థలు ఉంటుంది కదా, మేము ఇవ్వకుండా మేము సీట్లు ఇస్తామంటే నీ బిచ్చం ఎవరికి కావాలి? నువ్వు గా మాట అప్పుడెందుకు చెప్పలే మరి కామారెడ్డి? అప్పుడు దీనివల్ల నష్టమే జరుగుతుంది. ఎందుకు చెప్పన్నా? 42% బీసీ మంత్రులారా, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, 42% రిజర్వేషన్ సంగతి తేల్చకపోతే మీరు కూడా రాజీనామా చేయాలి. ఎవరి బీసీల పక్షాన ఏ సెక్షన్ నుంచి మంత్రి పదవులు అయ్యారు మీరు? ఈ వర్గాల నుంచే కదా. వీళ్ళ గురించి మాట్లాడేది లేదా? కాబట్టి బీసీ మంత్రులు బాధ్యత వహించాలి. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఇటు ఉద్యోగాల భర్తీ కానీ అటు లోకల్ బాడీ ఎలక్షన్ కానీ సరే అవ్వంటే నోటిఫికేషన్లు ఇచ్చిరు. బిల్లు పాస్ అయిన తర్వాత, అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత నువ్వు వేద్దామనుకుంటున్నటువంటి ఉద్యోగాలు కాబట్టి వీటి సంగతి 42% తేల్చకపోతే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, నీకు నాకేం వ్యక్తిగతమైన పంచాయతీ లేదు, సరే నువ్వు ఎన్ని రకాల కుట్రలు చేసినా కూడా, కానీ నా బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో నువ్వు నాకు పెద్ద లెక్క కూడా లేవు. అదే మాకు కావాల్సింది. మా ప్రజల లెక్కలు చెప్పవు, లెక్కలు దాచిపెడతావు. సూచాయగా బీసీలు ఇంతమంది ఉన్నానో లెక్క ఏది గప్పగుత్త ఏది లెక్కేస్తావు అంటే మేము పిచ్చోళం అనుకుంటున్నావా? తెలివికల్లోని నువ్వే అనుకుంటున్నావా? నువ్వు రంగంలో తెలివికల్లో నువ్వే, పరిపాలనా రంగంలో కాదు, గుర్తుపెట్టుకో. అందుకోసమే సీరియస్గానే చెప్తా ఉన్నాం. ఇక కాంగ్రెస్ మీద యుద్ధమే అవుతుంది. రేవంత్ రెడ్డి గారు, మీరు 42% పైన మీ స్టాండ్ ఏం దాకా వచ్చింది? ఒకసారి 42% విషయం పక్కకు పెట్టు. ఏమాయ ముఖ్యమంత్రి గారు, నేను ఇంక కొన్ని అడుగుతా. సరే 42% మా బీసీల గురించి అది వదిలిపెట్టే ముచ్చటే లేదు, మిమ్మల్ని వెంటాడతాం. కానీ కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ, కాళేశ్వరం కమిషన్, ఆ తర్వాత విద్యుత్ కొనుగోళ్ల కమిషన్, గొర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగ్, ఓఆర్ఆర్ ఎంక్వైరీ కమిషన్ 30 ఏళ్ళకు లీజుకి ఇచ్చింది, ఆ తర్వాత గొర్రెల స్కాము ఎంక్వైరీ, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసు ఎంక్వైరీ, ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ, ఇట్లా ఒక 100 రాస్తా. ఏ ఒక్కటైనా ముంగడి పోయిందా మీ పరిపాలన? అంటే వీళ్ళతో కాంప్రమైజ్ అయినా ఏం జరిగింది అన్నట్టు. ఇవాళ కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్ మీద వెలుగు దినపత్రికలో వచ్చిన వార్త సారాంశం ఏంది? ఎక్కువ మంది అధికారులు ఉన్నారు, వాళ్ళ మీద ఒకేసారి చర్య తీసుకుంటే
అంటే తీసుకోవా తీసుకుంటే ఒకేసారి చర్య తీసుకుంటే ఆ డిపార్ట్మెంట్ ఇబ్బంది పడుతుందా? ఏం పడదు. ఇది వార్త. నెక్స్ట్ అధికారులు ఉంటారు ఇంకోటి. ఇక్కడ విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగినాయి ఛత్తీస్గఢ్లో అని చెప్పి ఎంక్వైరీ కమిషన్ అన్నావు. ఆ కమిషన్ ఎటు పోయిందో 16 నెలల. ఈ ORR 30 ఏళ్ళు లీజుకి ఇచ్చారని ఆ ఎంక్వైరీ అన్నావు, అది ఎటు పోయిందో. గొర్రెల స్కామ్లో ఎంక్వైరీ అన్నావు, అది ఎటు పోయిందో. ఈ కార్ రేసులో కేటీ రామారావు రేపే అరెస్ట్ అని చెప్పినావు, అది ఎటు పోయిందో. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, అది వాళ్ళకి బెయిల్ వచ్చి బయట ఉన్నారు. ఈ దేంట్లో నీ చిత్తశుద్ధి ఉంది? ఇవన్నీ ప్రజలకు చెప్పినావు కదా, దేంట్లో నీ చిత్తశుద్ధి? నువ్వు ఎక్కడన్నా సక్సెస్ అయినావా ముఖ్యమంత్రి గారు? చెప్పు పోనీ ఎక్కడన్నా. ఆ ఉచిత బస్సు ఆ కథ అది నువ్వు కాదు, ఎవరిని పెట్టినా కేఏ పాలను పెట్టినా చేస్తాడు ఆ పని. దాంట్లో కొత్తగా తమరు చేసింది ఏం లేదు. నీవు ఇగో ఇవన్నిటి మీద చర్యలు తీసుకొని ఈ పైసలన్నీ గక్కిస్తామని పండవేడి తొక్తామంటే నీకు ముచ్చట ఈ కాంగ్రెస్ పార్టీకి అంతో కొంత నమ్మిరు. అది కేసీఆర్ మీద ఉన్న కోపంతో. మరి ఏ స్కామ్ ముంగటికి పోయింది? ఏ స్కామ్లో దోషులను పట్టుకొని ఏ స్కామ్లో బోన్లో నిలబెట్టి జైల్లో పెట్టినావు చూపెట్టు. ఒక్కటి చూపెట్టు. ఏమైనా ఈ కేసులన్నీ ఇవి చేయవు. ప్లస్ బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషను నేను ఏ బీసీ అడుగుతాడో చూస్తా, బీసీలను వట్టిగానే కొనేస్తా. ఇది ఎల్లకాలం నడవది, ఈ అహంకారం. ముఖ్యమంత్రి గారు ఎల్లకాలం నడవది. ఇది దుర్మార్గంగా వ్యవహరిస్తా అంటే ప్రజలు కూడా అదే తరీకాలో ఆలోచిస్తారు. ఇవాళ ఎన్ని మంత్రి పదవులయ్యా? 42%. నిజంగా 56% అని చెప్పిన నువ్వు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే సీఎం నువ్వు అవుతావా? ఎన్ని రోస్టార్ పాయింట్ల తర్వాత వస్తుంది మీకు? మీరు కేవలం అసెంబ్లీలో 13 మంది ఎమ్మెల్యేలు ఉండే ఇలా 60 మంది ఉన్నారు. అప్పర్ క్యాస్టు 60 మంది ఉన్నారు. మీరు 60 మంది. బీసీలకు మొత్తం ఎస్సీ ఎస్టీలకు 31 రిజర్వ్డ్ పోతే 88 మిగులుతాయి. ఈ 88లో మీకు రావాల్సినవి 13. కానీ 60 మంది ఎమ్మెల్యేలు. మీరు మంత్రులు ఎంతమంది? మీరు 5గురా. మీ తాత జాగీరు. ఇలా బీసీలు లేరు, ఇక ఎస్సీ లేరు, ఎస్టీ లేరు, తెలివి కాలంలో అసలు లేరా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలివైందా? ఒక 10వ తరగతి పరీక్ష పెట్టా, పాస్ అవుతాడు చూద్దాం. ఏ మంత్రి అన్నా నిజంగా ఆయమున్న మంత్రి ఉన్నాడా? గా శ్రీధర్ బాబు లేకపోతే గా ఒకరిద్దరు తప్ప. ఇక్కడ ఇవి దాదాపు 8 మంత్రి పదవులు బీసీలకు రావాలి. 8 రావాలి. వాళ్ళ జనాభా 42% లెక్క తీసుకుంటేనే 8 రావాలి. ఏవి? 2 మంత్రి పదవులు ఇచ్చి ఇంకొకటి ఇస్తాం. ఎట్లా? కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే బీసీలకు, కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపిస్తే ముదిరాజులకు మంత్రి పదవట. మీరు ఎన్ని గెలిపించారని తీసుకున్నారా అయ్యా కాంగ్రెస్ పార్టీని? కాంగ్రెస్ పార్టీ ఇవాళ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. మహేష్ కుమార్ గౌడ్ పక్కకు ఆయన ప్రెస్ మీట్ పెడితే ఎవడ న్యాయమున్నోడు కూర్చుంటుడా? కూర్చొని ఇస్తున్నావా నువ్వు? పోని అంటే ఒక పిసిసి చీఫ్ అయితేనే ఓర్వలేనటువంటి నువ్వు బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి వీళ్ళకి ఉద్యోగాలు ఈ లోకల్ బాడీలో ఇస్తావా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చీటింగ్ గతంలో చేసిరేమో మందిని, కానీ ఈ బీసీ సమాజాన్ని మొత్తం చేస్తా అంటే మాత్రం ఊరుకోవడానికి సిద్ధంగా లేము. మీరు ఎన్ని నాటకాలు ఆడినా. కాబట్టి బీసీ ప్రజలారా, ఒకటి ఈ ఉద్యోగాల భర్తీ విషయంలో ఇప్పుడు కొత్తగా 18,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఏదో వెలుగు దినపత్రికల్లో ఎన్నో చూసిన నేను. వెలుగులోనే వచ్చింది కొలువుల జాతర ఇదే. 18,000 పోస్టులకు నోటిఫికేషన్ అని చెప్తాను. బీసీల వాటా తేలకుండా నువ్వు నోటిఫికేషన్ లేస్తుడు. నీ కుర్చీ దించకపోతే అడుగు బీసీలమంతా. ఏం బీసీలలో అడిగేటోడు లేడు? ఒకరిద్దరిని పక్కకు పెట్టుకుంటున్నా, వాళ్ళు నాకు డూడు బసవన్న లెక్కున్నారని అనుకుంటున్నామేమో. వాళ్ళ వెనకాల జనం లేరు, ఏం లేరు. జనం అంతా ఊర్లలో ఎదురు చూస్తూ ఉన్నారు. బీసీల గురించి ఏం జరుగుతుందని చెప్పి మీ కుట్రలన్నీ పసిగడుతూనే ఉన్నారు బీసీలంతా. మంత్రి పదవుల కోసం కొట్టుకుంటే చూడు, ఒక ఆయన
మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు. ఏది కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అని మంచిర్యాల ఎమ్మెల్యే వెలమాయన. ఆయన మంత్రి పదవి ఇవ్వకపోతే బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసినట్ట. ఆయనకి ఎక్కడ కథ. నిన్న అంబేద్కర్ జయంతి చూసిరా, రెడ్లంతా ఎట్లా చేసిరో. ఓ పరేషాన్ కావాలిగా. ఈ వెనుక ఈ మన మానమాదిగోలు మన దళితులంతా ఎటో పోయిరిగా, మొత్తం ముంగటంతా ఇల్లే. సరే, ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే పక్కా రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సిందే. ఇది బీసీల డిమాండు. మా ఓటు నీకేసినాం కాబట్టి పార్టీ ఇవ్వదు. బీసీ కలడు కలే. గుడ్ మార్నింగ్ అందరికీ అని చెప్పి చెప్తా ఉన్నాను. కాదు బాయ్ సాబ్, నేను అడిగిందేమో, నేను కొత్తది అడిగినా, నువ్వు ఇస్తానదే కదా. కొత్తగా ఏమడిగినా నేను 56% ఇవాళ 500 ఏళ్ళకు సరిపడేటువంటి, ఇప్పుడు మీరు 13 మంది ఉండాల్సిన వాళ్ళు 60 మంది ఉన్నారు. 1956 నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే ఈ ఓసీలు 500 ఏళ్ళకు సరిపడా రిజర్వేషన్ అడ్వాన్స్డ్గా వాడుకున్నారు వీళ్ళు. అయిపోయింది. 500 ఏళ్ళకు సరిపడా రిజర్వేషన్ అడ్వాన్స్డ్గా వాడుకున్నారు వీళ్ళు, పొలిటికల్ రిజర్వేషన్స్. కాబట్టి ఇవాళ ఇక ఇవి చెప్తివి, ఇదేం దాకా వచ్చే ఇది చెప్తివి. రిటైర్ అయిన వాళ్ళు ఒక్కరు ఉండడానికి వీల్లేదంటివి. 2 రోజులలో మళ్ళీ ఎన్వీఎస్ రెడ్డిని తెచ్చివి, ఆ ముసలోళ్ళు మళ్ళీ రెడ్డి వాళ్ళని అందరిని తెచ్చి పెడితివి. కమిషన్లు భర్తీ చేస్తే రెడ్డి వాళ్ళే, ఇంకోటి భర్తీ చేస్తే రెడ్డి వాళ్ళే, ఇంకెవరు లేడా? మీ నాశనకాలానికే ఈ నిర్ణయాలన్నీ. పొద్దుగాలో ఒక ఆయన ఎవరో మెసేజ్ పెట్టి నాకు, ఏం దుర్మార్గం తెలంగాణ రాష్ట్రంలో, ఎవని సొమ్ము ఇది, ఎవని కథ, ఎవని రాష్ట్రము. పొద్దుగాలనే చూసినా నేను, ఒక ఆయన మెసేజ్ పెట్టిండు. ఇంకా ఆయన కొన్నే రాసిండు, ఆయనకు తెలియదు. 43 44 రాసిండు, లిస్ట్ రాసిండు. కానీ అంతకు రెట్టింపు స్థాయిలో ఒక్కొక్క జీవో చాలా లేట్గా రిలీజ్ అవుతుంది. ఇక ఏం దుర్మార్గం ఇది. ఇది రాష్ట్రమా, రవణ కాష్టమా? ఇక చూడు, వివిధ రంగాల్లో బీసీల వాటా దొబ్బి తింటున్న రెడ్డి దొరలు. కాంగ్రెస్ పార్టీకి సామాజిక న్యాయం అనగానే ఒక్క కులమే గుర్తుకు రావడం అనేది గత 75 ఏళ్ల చరిత్రను పరిశీలన చేస్తే ఇట్టే తెలిసిపోతుంది. ముఖ్యమంత్రి రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి ఉండే, ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీగా కోదండరామ్ రెడ్డి, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ అజిత్ రెడ్డి, సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, హైదరాబాద్ శ్రీపి శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు ఉన్నటువంటి సివి ఆనంద్ కూడా రెడ్డియే. ఇప్పుడు ఉన్నటువంటి సివి ఆనంద్ గారు ఉమామాధవ్ రెడ్డి గారికి మరిదో అల్లుడు అవుతాడు. సీఎం పర్సనల్ పిఏ జైపాల్ రెడ్డి, సీఎం సిఎస్ఓ చక్రవర్తి రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, టీసాట్ సీఈఓ బొందనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ పటేల్ రమేష్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్వేష్ రెడ్డి, టీజీ ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ జంగా రాఘవరెడ్డి, టీజీ కోఆపరేటివ్ యూనియన్ మానాల మోహన్ రెడ్డి, టీజీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చల్లా నరసింహారెడ్డి, టీజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ గురునాథ్ రెడ్డి, టీజీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మల్రెడ్డి రామరెడ్డి, టీజీ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఏ ప్రకాష్ రెడ్డి, టీజీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గిరిధర్ రెడ్డి, టీజీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మలా జగ్గారెడ్డి, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కె మహేందర్ రెడ్డి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెంకటరామరెడ్డి, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా అప్లేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా ఏ రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సభ్యునిగా పి ప్రదీప్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డి, వేములవాడ రాజన్న ఆలయ ఈఓగా వినోద్ రెడ్డి, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ కంచర్ల వెంకటరెడ్డి, తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్వేష్ రెడ్డి, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్ ఫెడరేషన్ జంగా రాఘవరెడ్డిగా అరే వచ్చినోలే 2 సార్లు వచ్చినాయి, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ మానాల మోహన్ రెడ్డి, ఇవన్నీ వచ్చినాయి.
ఇగో తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం శ్రీనివాసరెడ్డి, డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ చైర్మన్గా గుత్తా అమిత్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, విద్యా కమిషన్ మెంబర్ జ్యోత్స్న శివారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ రాజిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి. బీసీ సమాజం మేల్కొని రెడ్లకు వెలమలకు రాజకీయ సమాధి కట్టి మాత్రమే అన్ని ఎన్నికల్లో గెలిపించాలి. చెన్నా శ్రీకాంత్ సోషల్ మీడియా ఇగో ఇలా రాసుకు. ఇవే కాదు, నిన్న మొన్న నియమించినటువంటి మానవ హక్కుల సంఘం ఏంటి బాయ్, రోజుకొకల్ని ఇప్పుడు మళ్ళా ఎన్విఎస్ రెడ్డి మెట్రో రైలుకు పట్టుకొచ్చే, విద్యాసాగర్ రెడ్డిని శ్రీనిధికి పట్టుకొచ్చే. ఏం దుర్మార్గం ఇది అంటే మీకే చేతనైతా అది పరిపాలన? ఈడెవరికి లేదా తెలివి? రాస్తారా? ఏ పరీక్ష రాద్దాము? ఇక ఇవి కనిపించాయి ఎవరికి. అందుకే ప్రజలారా, బీసీ ప్రజలారా, ముఖ్యంగా యువత, నేను అందుకే చెప్తా ఉన్నా, బీసీ పోరాటానికి మద్దతుగా నిలవడానికి ఈ లింకులో మీ వివరాలు నమోదు చేసుకోమని చెప్తా ఉన్నా. ఈ లింకు క్లిక్ చేసి ఈ వివరాలు నమోదు చేసుకోండి. బీసీల సొమ్ము ఎవడు దొబ్బి తిన్నాడో కసరుగా తొక్కి తీసుకురావాల్సిందే. ఊకే బతకానికి రాలేడా. బీసీల ఓట్లతోని వీళ్ళు అనుభవించుకుంటా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వమంటే మీనమేసాలా లెక్కిచ్చేది? ఎంతమంది బీసీలకు టికెట్ ఇచ్చినావు? బీసీలకు ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో 2 బీసీలకు ఇస్తామని చెప్పి దాని తుంగలో దొక్కింది రేవంత్ రెడ్డి కాదా? బీసీ నాయకులను ఆ పార్టీ నుంచి పొన్నాల లక్ష్మి నిలగొట్టింది రేవంత్ రెడ్డి కాదా? మిమ్మల్ని వెంటబడతాం, ఏం ఊకోం. రైట్, వెలుగు దినపత్రిక ఇంకా వెలుగు దినపత్రిక మనం ఈనాడు నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా కొంత తప్పనిసరి పరిస్థితిలో రాస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. సో ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల దగ్గర నుంచి వద్దాం. ఇక భూ వివాదాలకు ఇక చెల్లు, భూభారత్తో అది సాధ్యం, అమలు బాధ్యత రెవెన్యూ సిబ్బందిదే. నాటి పాలకులు వారిని ఎలా దూషించారో చూశారు. రెవెన్యూ శాఖపై సృష్టిస్తున్న అపోహల్ని తొలగించుకునేలా పనిచేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి పోర్టల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. భూభారతిని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. భూభారతి ద్వారా అన్ని మారుతాయి అని చెప్పి ఏది ఉన్నాయి కదా, ఏది సమస్యలు గత సమస్యలన్నీ మారుతాయి అని చెప్పి ఒక దాని మీద ఏమైనా ఉందా? ఒకటి డాక్యుమెంట్ చేసిండ్రు. కొక్కిరాల ప్రేమసాగర్ రావుకు మంత్రి ఇవ్వకపోతే, వెలమాయనకు మంత్రి పదవి ఇవ్వకపోతే బీసీ ఎస్టీలకు అన్యాయం చేసినట్టు. అమ్మ కొత్త వాదన ఉంది ఇది. రిబ్బన్ కటింగ్. భూభారతి పోర్టల్ కు స్వాగతం, సుస్వాగతం. భూభారతి ప్రజా ప్రభుత్వపు ప్రతిష్టాత్మక కల్పవల్లి, రైతాంగానికి అభ్యయిస్తున్నది మన తెలంగాణ తల్లి. సరికొత్త రెవెన్యూ వ్యవస్థకు 4 స్తంభాలు. 1 ఇది పోర్టల్ను ప్రారంభించిండు ముఖ్యమంత్రి. మరి ఇదెంత వరకు ముంగడ పడుతుందో చూడాలి, కానీ ఇక్కడ 4 రోజులు అయితే తెలుస్తుంది సంగతి ఏందనేది. అయితే ఇక భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగానే తమ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న తపంతోనే ఈ చట్టాన్ని వారికి అంకితం చేస్తోందన్నారు. భూభారతి పోర్టల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో 100 ఏళ్ల నుంచి భూమి చుట్టూనే పోరాటాలు జరిగాయి. నాడు కొమరం భీం జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాటం చేసిన, నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం సాకలి ఏలమ్మ దొడ్డి కొమరయ్య పోరాటం చేసిన, దొడ్డి కొమరయ్య తర్వాత సాకలేలమ్మ పోరాటం చేసింది నిజాం మీద కాదు, రెడ్ల మీద. విష్ణు రామ్జీ రెడ్ల మీద. ఎందుకు చరిత్రను వక్రీకరిస్తూ? నిజాం కరెక్టే. నిజాం ఏమి ఇయ్యలే చెప్పు బీసీలకు? మా ప్రజలకు ఏమి ఇయ్యలే? రోడ్లు పోసిండు, విమానాలు డెక్కన్ ఎయిర్వేస్ తెచ్చిండు, రైల్వే పెట్టిండు, కంపెనీలు పెట్టిండు, అజంజాయి మిల్లు పెట్టిండు, నిజాం షుగర్స్ పెట్టిండు, నిజాం ఏది ఆనకట్టను కట్టిండు. ఇటు ఉస్మాన్ సాగరు, అటు గండిపేట, ఇటు హుస్సేన్ సాగర్. ఎన్ని నిజాం చేసినాయి? నిజాము మా తెలంగాణలో ఉన్నటువంటి పేద వర్గాల 1,40,00,000 ఎకరాలు ఈ బిడ్డలకు దక్కాలని పోతే వాటిని దొబ్బి తిన్నది మీరు దొబ్బి తిని సాకలైనమ్మ
ఏది దొడ్డి కొమరాయి వీళ్ళు పోరాటం చేసిందేమో విష్ణు రామచంద్రారెడ్డి మీద, Yes. రెడ్డి మీద ద్వారా పోరాటం చేస్తే నిజాం మీద అని చెప్తా ఉన్నాడు చూడు. విష్ణు రామచంద్రారెడ్డి దొంగవాడు. పోరాటం చేసిన భూమితో వారికి ఉన్న అనుబంధం నుంచి పుట్టుకొచ్చినవి. ఆ పోరాటాల నుంచి ఏర్పడిన రెవెన్యూ చట్టాలు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని వాటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ భావించారు. భూమిపై చర్చ ఎప్పుడొచ్చినా బూరుగుల రామకృష్ణారావు దగ్గర నుంచి పివి నరసింహారావు వరకు చేపట్టిన భూ సంస్కరణలే గుర్తుకొచ్చాయి. పివి నరసింహారావు ఈ పేద ప్రజల అసెంబ్లీలో పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉంటే స్పీకర్గా ఉన్నటువంటి రెడ్డి నేను ఈ బిల్లును అంగీకరించనని కుర్చీ మీదకి దిగిపోతాడు. రెడ్డి మంత్రులంతా రెడ్డి ఎమ్మెల్యేలంతా లొల్లి కేకలు పెడతారు. బీసీలకు భూములు ఇవ్వంటే మీరా భూముల గురించి మాట్లాడేది? సీలింగ్ చట్టం తీసుకొచ్చి జమీందారులు జాగీర్దారుల నుంచి లక్షల ఎకరాలు తీసుకొని పేదలకు ఆత్మగౌరవం వచ్చేలా పంచింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ అందులో ఉన్న రెడ్లు కాదు. మోసపూరిత రికార్డుల రద్దుకు భూభారత్తో అవకాశం. ప్రభుత్వ అసైన్డ్ భూముల రక్షణకు సీసీఎల్ఏకు అధికారాలు. ఏటా డిసెంబర్ 31న గ్రామ రెవెన్యూ రికార్డుల ముద్రణ. పాస్ పుస్తకాలు భూదారుపై అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకోవచ్చు. ఇక మనిషికి ఆధార్ భూమికి భూదార్. మనిషికి ఆధార్ కార్డు లాగే భూమికి భూదార్ తెచ్చాం. ప్రతి కమాతానికో నంబర్ ఇద్దాం. ప్లాట్లకు సరిహద్దులు నిర్ణయించినప్పుడు వ్యవసాయ భూముల్ని పక్కాగా కొలిచి సరిహద్దులు నిర్ణయించడంలో పెద్ద సమస్య ఏముంటుంది? రాబోయే రోజుల్లో భూములకు పక్కాగా హద్దులు నిర్ణయించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుందాం. కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో రెవెన్యూ శాఖపై సృష్టించిన అపోహల్ని తొలగించుకునే బాధ్యత మనందరిదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. అయితే ఈ చరిత్ర వక్రీకరించే డైలాగులు బంద్ చేయి ముఖ్యమంత్రి గారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్గాల భూమి గుంజుకుందే మీ వర్గాలు. ఏమైంది? ఉద్యోగుల డిఏ పిఆర్సీ గురించి మాట్లాడుకుంటారు. పిఆర్సీ ఇవ్వమంటే ఏది ఉద్యోగుల డిఏ వాళ్ళ పెండింగ్ బకాయిలు ఇవ్వమంటే మీకే ఇస్తాం మీరే పంచాలంటే నేను పంచుతా. ఓకేనా ఇప్పుడు? హలో 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 సౌండ్ ఓకేనా? వాయిస్ బ్రేక్ అవుతా ఉందట. ఇప్పుడు ఓకేనా? హలో 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 సౌండ్ ఓకే అయితే ఓకే అని సింబల్ పెట్టండి. చెప్పండి. ఓకే అంటుండు. ఓకే వాయిస్ రావడం. సౌండ్ ఓకే అయితే ఓకే అని సింబల్ పెట్టండి. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే అవుతుందా? వస్తుందా ఇప్పుడు? ఓకే అయితే ఓకే అని సింబల్ పెట్టండి బాయ్ సార్. ఓకే ఓకే అని సౌండ్ వస్తలే ఇప్పుడు. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఎంతసేపటి నుంచి పోయిందా? చాలాసేపు అయిందా? ఇప్పుడేనా? 2 minutes పోయిందా? అయ్యో అత్యంత కీలకమైన విషయాలు మాట్లాడుతాం కదా. ఇక్కడ విషయం ఏంటంటే మళ్ళీ చెప్తా ఉన్నా. ఇక్కడ ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు అంటే ఏళ్ల నుంచి తెలంగాణ ప్రాంతంలో 100 ఏళ్ల నుంచి భూమి చుట్టూనే పోరాటాలు జరిగాయి. కానీ ఈ భూమి ఉన్నది ఎవరిది? వీళ్ళ వర్గాల దగ్గరనే, వీళ్ళ మీదనే జరిగింది. నాడు కొమరం భీం జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాటం చేసిన నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం ఇక్కడ చూడు ఆయన ఎంత తెలివి కల్లోడు అనుకుంటాడు, ఎవడు గుర్తుపట్టాడు అనుకుంటారు రేవంత్ రెడ్డి. నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం చాకలి ఏలమ్మ దొడ్డి కొమరే పోరాటం నిజాంకు వ్యతిరేకంగా కాదు ముఖ్యమంత్రి గారు. నీ నాలెడ్జ్కో దండం కానీ నీ తెలివికో దండం కానీ దొడ్డి కొమరే పోరాటం చేసింది, చాకలైనమ్మ పోరాటం చేసింది రెడ్ల మీద. విష్ణు రామచంద్రారెడ్డి రెడ్ల మీద. నిజాం రాజు 1,40,00,000 ఎకరాలు ఈ పేద వర్గాలకు దక్కాలని చెప్పి మీకు చెప్తే వాళ్ళ దగ్గర వాళ్ళ భూమి గుంజుక తిన్నది మీరు. ఇప్పుడు నిజాం మాకేం అన్యాయం చేయలే. రజాకార్లను అడ్డం పెట్టుకొని మీ జమీందారులు మీ పెత్తందారులంతా మా ప్రజల మానప్రాణాలు చేర్పిడు. నిజాం అనేటటువంటి వ్యక్తి మాకు నిజాం సాగర్ కట్టించిండు, నిజాం షుగర్స్ పెట్టిండు, హజంజాయి మిల్లు పెట్టిండు, ఇటు జమిస్తాన్పూర్ ఇండస్ట్రియల్ ఏరియా పెట్టిండు, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా పెట్టిండు, ప్రాగా టూల్స్, ఎన్ని రైల్వేసు, డక్కన్ ఎయిర్వేసు, ప్రత్యేక కరెన్సీ, హైదరాబాద్ జంట జలాశయాలు ఒక్కటే నిజాం చేసింది. నిజాం పరిపాలన కరెక్టే చేసిండు. నిజాం కిందున్న మీరే మీ పెత్తందారులే మీ జాగీర్దారులే దోసుక తిన్నారు తెలంగాణ ప్రజల్ని. ఇవాళ కూడా అదే చేస్తూ ఉన్నారు మీరు. నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం చేయలే, రెడ్లకు వ్యతిరేకంగా భూ పోరాటం చేసిరు తెలంగాణ. దొడ్డి కొమరే కానీ మోసపూరిత రికార్డుల
రద్దుకు భూభారత్తో అవకాశం, ప్రభుత్వ అసైన్డ్ భూముల రక్షణకు సీసీఎల్ఏకి అధికారాలు, ఏటా డిసెంబర్ 31న గ్రామ రెవెన్యూ రికార్డుల ముద్రణ పాస్ పుస్తకాలు. అవును, నేను ఒక మాట చెప్పండి రేవంత్ రెడ్డి గారు, 1956 నుంచి 1970 వరకు మీ రెడ్లే కదా రెవెన్యూ మినిస్టర్లు, ఎందుకు ఈ లెక్కలు ఆగమైనాయి? ఎందుకు ఇన్నిసార్లు మార్చాల్సి వస్తుంది? ఎందుకంటే మీరు కుక్కల పేరు మీద నక్కల పేరు మీద గద్దరన్న పాట ఉంటుంది చూడ్రి. ఇగో 1970లో 70 తర్వాత పివి నరసింహారావు గారు వచ్చి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి ఈ భూస్వాములు జాగీర్దారుల దగ్గర ఉన్నటువంటి భూములను ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా పేద ప్రజలకు వంచాలని చెప్పి చేస్తే ఈ రెడ్లు స్పీకర్గా ఉన్నటువంటి రెడ్డి నేను ఈ బిల్లును పెట్టనియా అని వెళ్ళిపోతే జగన్నాథరావు అని చెప్పి ఒక ముదిరాజు బిడ్డ ఆడ కూర్చుంటే పివి నరసింహారావు గారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిండు. ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చినందుకు పేదోళ్లకు బీసీలకు నువ్వు భూములు పంచుతావా పివి నరసింహారావు అని ఆయనను గద్దె దించిరు. ఈ రెడ్లంతా కూర్చొని గద్దె దించిరు. బూరుగుల రామకృష్ణారావు గారి దగ్గర నుంచి రెవెన్యూ శాఖను గుంజుకుంది ఈ రెడ్లు. గుంజుకొని రెవెన్యూ వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసి పారేసారు. ఇలా మళ్ళా మేము దాన్నే సరి చేస్తున్నాం, మీరేలిందని మీరే సరి చేసుడేంది నాకు అర్థం కాలే. అందుకే వీళ్ళు 1970లో వీళ్ళు ఏం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చేసరికి ఇగో గద్దరన్న పాట ఉంటుంది చూడరు. ఇగో పల్లెలు ఎట్లా కదులుతుందో దేశముఖులను దురభూస్వాములను ఇగో గద్దరన్న ఈ పాట గద్దరన్నది. వీళ్ళే మళ్ళా అన్నిటికీ గద్దర్కు వారసత్వం మేమే అని చెప్తారు. మళ్ళా 1970 కంటే ముందు ఒకనోనికి 1000 ఎకరాలు, 2000, 3000, 4000 ఎకరాలు ఒకనోనికి. 1500 మంది జాగీర్దారుల 1 కోటి ఎకరాలు ఉంది తెలంగాణ. భారతదేశంలో ఖనిజ సంపద సకల సంపదకు డోకా లేదు, అన్నీ ఉన్నాయి. ఉన్న తర్వాత అసలు దరిద్రం వీళ్ళన్నట్టు సంపదలన్నీ ఉన్నాయి. ఇగో ఇది బాగినురు, ఇది బాగున్నారు. గద్దర్ ఆ వెనకట్నే ఈ దొరలు భూస్వాములు పెత్తందారుల దానికి పైగా జనులు భూమి నమ్ముకొని బతుకుతున్నారు. దున్నవానికి దుక్కి లేదురా, కూలి జనులకు కూడు లేదురా, భూ సంస్కరణలకు బూటకంబురా, దోపిడి దొంగల నాటకంబురా, రైతు దేశంలో రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లా నాయనా, భూమి లేదు ఎట్లా నాయనా, రైతు దేశంలో రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లా నాయనా. పెద్ద ఇగో ఇప్పుడు చూడ్రి గద్దర్ చెప్పినటువంటి మాట. ఇగో పెద్ద భూస్వాములేమురో తిమ్మిని బొమ్మిని చేసినారు రా, తెంతు భూమి చేయి జారకుండరా, కుక్క పేరున నక్క పేరున లెక్కలు రాసి చేతులెత్తినరు. ప్రభుత్వం వేసిన లెక్కల తీరు దేశంలో నా సాగు భూములు 40 కోట్ల ఎకరాలు ఉండగా, 100కి 1 ఎకరం మాత్రమే భూమి ఎట్లా మిగిలే నాయనా. ఇంత ఇక ఇదొక్కటే కాదు, అనేకమైనటువంటి అంశాలను చర్చించిండు ఆయన గద్దర్. దుందామంటే దుక్కులు లేక, నాగలికేమో కర్రులు లేక, పండి నిత్తులకు రేటులు రాక, అమ్మిన రేటు చేతికి రాక, తన భూస్వాముల కాళ్ళ కిందరా నలిగి నాశన పైన నలిగిపోయిన రైతు లోకము బతుకులు లేక బతుకుతున్నారు. బతుకులేని రైతు లోకము బంధువుకెత్తుకొని డొక్కలమ్ముకొని పిల్ల డబ్బుతో ఢిల్లీకెక్కిన వీపీ సింగు కట్టుకున్న అద్దాల మేరకు అమ్మిని దాన్ని కాట్ల పెట్టినది, కమ్యూనిస్టుగా నాదేనంటూ మాకు పేరును మంత్ర కల్పనికి మార్క్సిస్ట్ పార్టీ పేరు ఉన్నవానికి దుక్కని మొక్కని నక్కలు బరిలో నాగలి పట్టిన రైతు గుండెపై గుండ్ల వర్షం పేరులో మార్కులు దోసే మన రాముడు
బాయ్ ఇగో నువ్వు తెలుసుకుంటో నాయన నువ్వు తెలుసుకుంటో నాయన కాసాయి రంగు జన సంగోడు కోసి చెక్కుకొని వాసన చూసి ఇందు ఇందు బాయ్ బాయ్ అంటూ మతం గాజనే గుంజుకున్నాడు మతం గాజనే గుంజుతున్నాడు ఆడది కాక మగోడు కాక హటల్ బియారి ఆడుతున్నాడు అప్పట్లో భరత మాత పూజే అంటూ మత కలహాలను మంట పెట్టుతూ భరత మాతను పదోరు కీర్తిన పాడు కావలిలో గద్దరు ఆ రోజు జరిగినటువంటి అన్ని అంశాలను ఈ భారతదేశం భాగ్యసీమర అనేటువంటి పాటలో ఇవన్నీ ఉంటాయి చూడ్రి. ఆ రోజు భూ సంస్కరణలు తీసుకొస్తే ఈ భూ సంస్కరణలను బొందబెట్టినటువంటి జాగీర్దారులు దొంగలు ఎవరైతే ఉన్నారో ఇగో శ్రీధర్ పోలేపల్లి కులాల మధ్య చిచ్చు పెడుతున్నావు మల్లన్న మొత్తం రిజర్వేషన్ ఎత్తివేయాలని చెప్తా ఉన్నాడు. ఏం చెప్తాను చెప్పురిగా బీసీలకు రిజర్వేషన్ వచ్చిందే 92ల. ఈ బీసీల రిజర్వేషన్ వాటా దొబ్బి తిన్నది వీళ్ళే ఇన్ని రోజులు. 500 ఏళ్ళు అడ్వాన్స్డ్గా రిజర్వేషన్ వాడుకున్నటువంటి ఓసీలు ఇప్పుడు కులాల మధ్య చిచ్చు అని పెడతా ఉన్నారు చూడు. ఏ కులాల కారణంగా ఇవాళ నేను చదివినటువంటి రెడ్ల లిస్ట్ అంతా చేరి కూర్చుంది ఇవాళ. వాళ్లకు మీ అప్పర్ క్యాస్ట్ గురించి చెప్పుకుంటే మాకేం ఇబ్బంది లేదు. మీరు ఏమన్నా చేసుకోండి బాయ్ సాబ్, బీసీల రిజర్వేషన్ ఇచ్చిన మాట కావాల్సిందే. బీసీలకు 92లో 1992లో రిజర్వేషన్ వస్తే ఈ రిజర్వేషన్ తీసుకొని బీసీలు ప్రభుత్వ కంపెనీలలో జైన్ కాగాలని ప్రభుత్వ కంపెనీలు మూసేసిన దొంగలు, కంపెనీలు ప్రైవేట్ పరం చేసినటువంటి వాళ్ళు బీసీల గురించి మాట్లాడుతూ ఉంటే సిగ్గుచేటు. మీరేం చేయరు, బీసీలకు ఏమీ చేయరు కూడా. మీరు చేసిందంతా చరిత్ర మొత్తం చెప్పింది, గద్దరన్న పాట కూడా చెప్పింది. ఇక ఇది ధరణి కథం. తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు తోలుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మరిచింది. కర్ణాటక, హిమాచల్లోనూ ఆ పార్టీ ప్రభుత్వాల తీరు అలాగే ఉంది. కాంగ్రెస్ అంటే విశ్వాసఘాతుకం, భారతీయ జనతా పార్టీ అంటే సత్యానికి ప్రతీక అని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నారు. ఇగో బీజేపీ అంటే సత్యానికి ప్రతీక నరేంద్ర మోడీ అంటా ఉంటే వెనుకటనే గద్దరన్న ఈ బీజేపీ గురించి ఏం చెప్పిండో చూడ్రు. ఇగో పెట్టు, మైక్ పెట్టు. సంగోడు కోసి చెక్కుకొని వాసన చూసి ఇందు ఇందు బాయ్ బాయ్ అంటూ మతం గాజనే గుంజుతున్నాడు ఆడది కాక మగోడు కాక హటల్ బియారి ఆడుతున్నాడు భరత మాత పూజే అంటూ మత కలహాలను మంట పెట్టుతూ భరత మాతను పదోరు కీర్తిన పాడు కావలిలో. వీళ్ళ గురించి అప్పట్లో గద్దరన్న రాసినటువంటి పాట, నరేంద్ర మోడీ గారు చెప్పేటువంటి మాటకు గద్దరన్న పాటనే సమాధానం. నిజంగా సానుభూతి ఉంటే ముస్లింలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి, వారు 50% టికెట్లు కేటాయించండి. కాంగ్రెస్కు ప్రధాని మోడీ సవాల్. నేనేమంటా ఉన్నా, నరేంద్ర మోడీ గారు, మీరు అమిత్ షా గారు మాట్లాడుతూ ఉన్నారు కదా, బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే దాంట్లో ముస్లింలను కలిపిరని చెప్తా ఉన్నారు కదా. మరి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ న్యాయం చేసినాకనే బీజేపీ కోటేయిరి అని చెప్పనుంటే ఓ మాట. మీ గుజరాత్లోనేమో ఎన్నో ముస్లిం కులాలను తీసుకొచ్చి బీసీలు కలిపితే ఏ ఇబ్బంది లేదు మీకు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిం బిడ్డలు బీసీ రిజర్వేషన్లు వాళ్ళు బీసీలలోనే ఉన్నారు. వాళ్ళకు రిజర్వేషన్ అడిగితే అలా ముస్లింలను కలిపిరని చెప్తారా? అది పూర్తిగా ప్రభుత్వ భూమే. కంచగచ్చిబౌలి భూమిపై రాష్ట్ర ప్రభుత్వ స్పష్టీకరణ మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అదే చెప్తుంది, అఫిడవిట్ ఇచ్చింది. అది మొదటి నుంచి అదే చెప్తుంది. అది కాదని కూడా ఎవరంటలేరు, రికార్డులు కూడా అవే. కానీ అటవీన్నరకి ఆ భూమితోని దందా చేయబోతున్నారు అనేదే పంచాయతీ. అంతే. ఇక కొలువుల జాతర నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం. 20,000 పోస్టుల భర్తీకి అవకాశం. నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం. త్వరలో ఖాళీల గుర్తింపు. రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. మరి ఎస్సీ వర్గీకరణ పూర్తయింది, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి సమాయత్తం. మరి బీసీ రిజర్వేషన్ సంగతి ఏంది? బీసీలు మనుషులు కాదా? బీసీ నిరుద్యోగులు లేరా? మా పోరగాళ్ళు 5 రూపాయల బువ్వ తింటున్నాడా? చిక్కడపల్లి లైబ్రరీ కాడ, ఆడ అన్నదాన సత్రాల కాడ ఏమైనా పెళ్ళి అయితే అడుక్కొని తింటా ఉన్నారు. మీ లెక్క ప్రకారమే 56.33% కదా మీ లెక్క ప్రకారం. ఈ వర్గీకరణకు మేము సంపూర్ణ సహకారంతో ఉన్నాం. ఎస్,
మా సోదరులే వాళ్ళు, మా సోదర కులాలు, వాళ్ళకి దక్కాల్సిందే. కానీ వాళ్ళకు కొత్తగా అదనంగా రిజర్వేషన్ ఏం తెచ్చిస్తలేవే, వాళ్ళ 15 పంచినావు. కానీ మాకిస్తాన్న 42% రిజర్వేషన్లో మాకు ఇవ్వకుండా నువ్వు నోటిఫికేషన్లకు పోతా అంటే చూస్తూ కూర్చోవడానికి బీసీలు ఏమన్నా చెవులలో పూలు పెట్టుకురా. అమల్లోకి ఎస్సీ వర్గీకరణ అమలు తేదీగా 14/4/2025 ఖరారు. అంతకుముందు ప్రకటనలకు వర్తించదని చెప్పి చెప్తా ఉన్నారట. ఇప్పుడు ఇక్కడ చూడ్రి అమలు ఏది, ఎస్సీ వర్గీకరణ అమలుకు నిన్న జీవోలు జారీ చేసిరు కదా, జీవో జారీ చేసిరు కాబట్టి ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చింది. అమలు తేదీ ఇది పెట్టిరు. మరి బీసీలకు సంబంధించిన కులగణన ఫిబ్రవరి 2 తారీఖు నాడు ఏమన్నా సామాజిక న్యాయ దినోత్సవం అని చెప్పిన, దానికి జీవో లేదు, నోటపీస్ లేదు. అప్పటికి జీవో లేదు, నోటపీస్ లేదు, సామాజిక న్యాయ దినోత్సవం. ఎవరి చెవులలో పెడతారు ఇంకా మీరు ఇవి? మెహుల్ చోక్సీ అరెస్టు, బెల్జియంలో అదుపులోకి వజ్రాల వ్యాపారి, 1000 కోట్ల రుణాలు ఎగవేత కేసులో భారత్ విజ్ఞప్తికి స్పందన. ఏడాది కిందటే ఆ దేశానికి నిందితుడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 1000 కోట్ల రూపాయల రుణాలను తీసుకొని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యారు. ఏడాది కిందటే ఆ దేశానికి వచ్చిన అతన్ని తమకు అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన అభ్యర్థన కారణంగానే అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం దర్యాప్తు సంస్థలు అతడి అరెస్టును ధృవీకరించాయి. చోక్సీని పరారులో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలంటూ ఈడీ చేసిన అభ్యర్థన 7 ఏళ్లకు కోర్టులో పెండింగ్లో ఉంది. 7 ఏళ్లుగా పిఎన్బిని దాదాపు 13,000 కోట్లకు మోసగించిన కేసులో మెహుల్ చోక్సీ నిందితుడు. ఈ కేసులో అతని మేనల్లుడు నీరవ్ మోడీ మొదటి ముద్దాయి. నీరవ్ మోదీని ఇప్పటికే పరారులో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించారు. 2019 నుంచి అతను లండన్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు. నీరవ్ మోదీని అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. నిన్న ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచిపోయారు. ఈ అంత వీళ్ళే 14,000 కోట్లు అంత అప్పర్ క్యాస్ట్లే ముంచిండ్రు. అసలు ఈ ఎవడు ఈయన కథ ఏంది? ఒకసారి ఆ వీడియో ఒకసారి చూద్దాం. ఈ చోక్సీ ఎవడు, ఏం చేసిరని ఒక్కసారి రిమైండ్ చేసుకుందాం. వీడు వస్తాడా, భారత్కు తెచ్చే దమ్ము ఉందా, ఇప్పుడు సత్తా ఉందా, ఒకసారి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఊహించని ట్విస్ట్తో భారత్లోని అతిపెద్ద బ్యాంకు కుంభకోణం గురించి విన్నారా? ఇది 13,500 కోట్ల మోసం కదా, మెహుల్ చోక్సీ కదా. సిట్ బ్యాక్, ఈ రోలర్ కోస్టర్ స్టోరీని లెట్స్ అన్రివీల్ చేద్దాం. మెహుల్ చోక్సీ గీతాంజలి జేమ్స్ అనే భారీ జ్యువెలరీ సామ్రాజ్యం యజమాని. అతని మేనలుడు నీరవ్ మోదీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ని 7 ఏళ్ల పాటు మోసం చేశారు. ఎలాగంటే నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకు నుంచి లోన్లు తీసి వాటిని విదేశాల్లో దాచారు. కానీ ఈ కథ మొదలైంది 2018లో ఒక బాంబ్ షెల్లా బయటపడినప్పుడు. ఇది ఒక సినిమా స్క్రిప్ట్లా ఉంది. చోక్సీ మరియు నీరవ్ మోదీ బ్యాంకు అధికారుల సహాయంతో నకిలీ లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ను సృష్టించారు. ఈ ఎల్ఓయూస్తో విదేశీ బ్యాంకుల నుంచి లోన్లు తీసి ఆ డబ్బుని రైట్, దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో మీకు క్యూన్యూస్లో అందుబాటులో ఉంటుంది, చూడండి. ఈ నీరవ్ మోడీకి సంబంధించినటువంటిది. ఇక ఇదే ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి మిగతా వార్తలు చూస్తే, పట్టుకోవడం మీ వంతు, పట్టించుకోకపోవడం మా వంతు. అవినీతి శాఖ కాళ్లకు అనుమతుల బంధనాలు. దర్యాప్తు సంస్థ లేఖలకు స్పందించని శాఖాధిపతులు, న్యాయ విచారణకు ముందుకు పడని అడుగులు. శిక్షలు పడకపోవడంతో అవినీతి యథాతథంగా జరుగుతుందట. అవినీతి పరుల భరతం పట్టేందుకు అవినీతి నిరోధక శాఖ చేస్తున్న ప్రయత్నాలకు అనుమతుల పేరుతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. నిందితులపై న్యాయ విచారణ జరిపేందుకు అంగీకారం తెలపడంలో జరుగుతున్న జాప్యం కారణంగా అక్రమార్కులు మళ్లీ ఉద్యోగ విధుల్లో చేరుతున్నారు. కొందరు పలుకుబడి ఉపయోగించి మెరుగైన పోస్టులు పొందుతున్నారని, దీనివల్ల అవినీతి చేసినా ఏమీ కాదనే అభిప్రాయం నెలకొంటోందని దర్యాప్తు సంస్థల అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 152, ఈ ఏడాది 3 నెలల్లో 52 కేసులు. గత కొంతకాలంగా అవినీతి శాఖకు సంబంధించిన పెద్ద ఎత్తున మీరు అవినీతి శాఖలో ఒక సామాజిక వర్గం చాలా తక్కువ పట్టుబడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళ మనుషులు ఉంటారు కాబట్టి. వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్ దేశ రాచరిక ఎంత దుర్మార్గం అంటే, ఒక ఎంఆర్ఓ, నేను గతంలో చెప్పిన ఒక ఎంఆర్ఓ సంచార జాతులు బీసీ, ఆయన ఎంఆర్ఓ అయ్యిండు. ఆయన కింద ఆయన పేరు చంద్రశేఖర్ రెడ్డి ఏదో ఉండే, డిప్యూటీ తహసీల్దారు.
అమ్మ గీ సంచార జాతిలోని కింద నేను పనిచేయనని ఆయన ఏసీబీకి పట్టించిండా బీసీఓని. దేశ రాచరిక వారసత్వ సంపద చారిత్రక గోల్కొండ బ్లూ డైమండ్ వేలానికి రానుంది. ఇందోరు, బరోడా మహారాజుల కాలంలో విరాజిల్లిన ప్రపంచంలోనే అరుదైన ఈ నీలిరంగు వజ్రాన్ని మే 14న జెనీవాలో క్రిస్టీస్ సంస్థ వేలం వేయనుంది. 23.24 క్యారెట్ల ఈ వజ్రం ధర 300 కోట్ల నుంచి 430 కోట్ల వరకు పలుకొచ్చని భావిస్తున్నారు. ఈ వజ్రానికి 259 సంవత్సరాల చరిత్ర ఉందట. ఈ బ్లూ డైమండ్ వేలం వేస్తూ ఉన్నారట. 430 కోట్ల దాకా ధర వాళ్ళకి అవకాశం ఉందట. సో ఇది ఈనాడు దినపత్రిక. అయితే ఇంకొకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. బెల్జియంలో మొహుల్ చోక్సీ అరెస్ట్, పంజాబ్ నేషనల్ బ్యాంకు 14,000. అరే వెలుగు దినపత్రిక చూద్దాం. ఓకే రైట్. ఆ భూమి లెక్క ఇక పక్క, ప్రతి మనిషికి ఆధార్ లాగా ప్రతి ఒక్కరికి భూమికి భూదార్. వ్యవసాయ భూములను సర్వే చేసి అద్దులు తేలుస్తాం. 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు ద్వారా సమస్యల గుర్తింపు. రాష్ట్ర ప్రజలకు ధరణి ఒక పీడకల. గత పాలకుల లబ్ధి కోసమే రెవెన్యూ, వాళ్ళపై దోపిడీదారులుగా ముద్ర. చట్టాలను చుట్టాలా మార్చుకొని వేలాది ఎకరాలు దోచుకున్నారు. ఒక ఎలుక దూరిందని ఇల్లు తగలబెట్టుకోవాలన్న అవినీతికి తాము వ్యతిరేకమని రెవెన్యూ వ్యవస్థను కాదని ప్రకటనట. ఇక సీఎం చేతుల మీదుగా భూభారతి పోర్టల్ ఆవిష్కరించిన వార్త. ప్రజావాణి డాష్బోర్డ్ లైవ్ యాక్సెస్ సీఎంకు. ప్రజల ఆర్జిత పరిష్కారం తీరు విజ్ఞప్తులను స్వయంగా చూస్తా సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వాళ్ళకేం చెప్పినాం, ప్రతి వారంలో ఒక మంత్రి గాంధీ భవన్కి వచ్చి కూర్చుంటాడు, కార్యకర్తలు వచ్చి కూర్చోవాలి, కలవాలి, మాట్లాడాలని చెప్పినాం. ఇక ప్రగతి భవన్ కాడ మంత్రులు వచ్చి కూర్చుంటారు, వినతి పత్రాలు ఇవ్వాలన్నాం. ప్రజావాణి అదటే బాయ్ ఇదటే బాయ్. ఇప్పుడు ప్రగతి భవన్ కంచె గోడలు బద్దలు కొట్టినాడు. ఏంది, అందులో ఒక దళితుడు ఉంటుండు కాబట్టి ఈయన గింత అందమైంది ఎందుకని పలగొట్టినట్టు ఉంది దాని కథ. ఏమి లేదు, డైలాగులు తప్ప పని లేదు సరిగా. అడవులపైకి బుల్డోజర్లు, తెలంగాణలో ప్రకృతి విధ్వంసం. ప్రధాని మోడీ ఆ హామీలను కాంగ్రెస్ విస్మరించింది. మేము పర్యావరణాన్ని పరిరక్షిస్తుంటే కాంగ్రెస్ నాశనం చేస్తున్నది. అవినీతిలో కర్ణాటక నంబర్ 1. వక్ఫ్ రూల్ను కాంగ్రెస్ స్వార్థానికి వాడుకున్నది. ముస్లింలపై ప్రేమ ఉంటే పార్టీ అధ్యక్షుడిగా ఎందుకు చేయలేదు? అంబేద్కర్ను ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెసేనని కామెంట్. హర్యానాలో ప్రధాని మోడీ ప్రసంగం అంటూ. ఎస్, అంబేద్కర్ను ముంబై నుంచి 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడించింది. ఆయన అనుచరునికి టికెట్ ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టి ఓడించింది. అదైతే వాస్తవం. అవి ప్రభుత్వ భూములే. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. సుమారు 20 ఏళ్లుగా ఖాళీగా ఉండడంతో అడవిగా మారింది. ఏండ్ల తరబడి ఆ భూమి రెవెన్యూ పరిధిలోనే ఉంది. అది ఫారెస్ట్ ల్యాండ్ అని అటవీ శాఖ రికార్డులో లేదు. అఫిడవిట్ తయారీని నేరుగా పర్యవేక్షించిన సీఎస్ శాంతకుమారి 2 రోజులు ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయ నిపుణులతో సమాలోచనలు చేసిందంట. అదొకటి గెలిగి ఖాయం పెట్టుకున్నాడు. కాకపోతే ఇంకా భూములది కూడా డీల్ చేయలేకపోయినావు. కార్ డోర్ లాకు ఊపిరాడక 2 చిన్నారుల మృతి. ఆడుకుంటూ కారు ఎక్కిన పిల్లలు, గమనించని కుటుంబ సభ్యులు. రంగారెడ్డి జిల్లా దామరగిద్దలో విషాదం జరిగిందట. పాపం కార్ డోర్ లాక్ పడి ఊపిరాడక చచ్చిపోయారు. అంటే పిల్లలు ఆడుకుంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు మొత్తం గ్లాసులు మొత్తం ఫుల్ క్లోజ్ చేయకండి. గ్లాసులు క్లోజ్ చేసి ఏమవుతుందంటే డోర్ పడుతుంది కదా, ఈ డోర్ తీయరాదు, పిల్లలకు రాదు. ఓసారి రాకపోతే ఏమవుతుందంటే గాలి రాదు లోపలికి, ఎండ కొడుతుంది మళ్ళీ ఇప్పుడు. కాబట్టి చాలా డేంజర్ ఉంటుంది. బెల్జియంలో చోక్సీ అరెస్ట్. హాస్పిటల్లో ఉండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు బ్లడ్ క్యాన్సర్ కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు గుర్తింపు. స్విట్జర్లాండ్ కు పారిపోయేందుకు ప్లాన్. అరెస్ట్ చేసి జైలుకు తరలింపు. పిఎన్బిని 13,000 కోట్లకు పైగా మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు. ఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మకం. 30 ఏళ్ల ఇష్యూకు పరిష్కారం, అమల్లోకి వర్గీకరణ. ఇక మీడియాతో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. ఇక గెజెట్ నోటిఫికేషన్, జీవో కాపీలు అందజేత. జనగణన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల పెంపు. ఇక నుంచి ఇక జనగణన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల పెంపు. ఇక గిడ గమ్మత్ చూడండి ఇక ఎట్లుంటుందో. బీసీల పరిస్థితి చూపిస్తా. ఇప్పుడు మొన్న చేసినటువంటి కులగణనలో ఏంది, దాదాపు 18% ఎస్సీ సోదరులు ఉన్నారు. ఎస్సీలు 18% ఉన్నారు, ఎస్టీలు 10% ఉన్నారు. ఓకే, బీసీలు వీళ్ళు చెప్పిన కాడికి 56.33%, 56% ఉన్నారు. ఇది ఈ లెక్క ప్రకారం. ఇక్కడ చూస్తే ఎంత వస్తూ ఉంది, 56, 66, 76, 84% అంటే ఇక ఓసీలు 16% అని చెప్పి చూపిస్తూ ఉన్నారు ఇందులో. అయితే ఇక్కడ మీరు చూడండి ప్రజలారా, వీళ్ళేమో 18% ఉన్నారు కదా ఎస్సీలు. వీళ్ళకు భారత రాజ్యాంగంలో వాళ్ళ జనాభా ఎంత పెరిగితే అంత రిజర్వేషన్ ఇవ్వాలని రాసి ఉంది. అంటే రేపు కులగణన చేసిన తర్వాత 18% రిజర్వేషన్ వస్తుంది. 18%. ఎస్టీలకు కూడా వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వాలని రాజ్యాంగం చెప్తా ఉంది. 10% వచ్చేస్తుంది. 10% ఇది వచ్చేస్తుంది. 28 అయిపోయిందా? ఇక వీళ్ళు ఓసీలు ఉన్నారా,
ఓసీలు 16% ఉన్నోళ్ళు వీళ్ళు 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటా తెచ్చుకోరు. ఓకే, ఇక్కడ చూడండి మరి సుప్రీంకోర్టు ఈడు ఉంటుంది. సుప్రీంకోర్టు ఏమంటుంది? 50% దాటొద్దు స్లాబ్ అని. 50% రిజర్వేషన్లు 50% దాటొద్దు ఎట్టి పరిస్థితిలో అని చెప్తుంది. ఈ బీసీలకు అవ్వలేడా అయ్యలేడా వాళ్ళ రిజర్వేషన్? బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన అంబేద్కర్ కాదు, అవకాశం కల్పించవచ్చు ఆయన అది ఏర్పడడానికి. కానీ మండల్ పుణ్యాన విపి సింగ్ పుణ్యాన వచ్చింది అది. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు 20 విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రెండు కూడితే ఎంత వస్తుంది? 28% రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు పోతుంది. 50లో 28 పోతే 50లో 28 పోతే 22 కదా. జస్ట్ అంటే ఏమైతుంది? బీసీలకు ఇప్పుడు ఉన్నటువంటి 27%లోంచి -5 ఇంకొక 5% పోయి 22కు వస్తుంది అన్నట్టు. ఇగో ఇది బీసీల బతుకు. ఉన్నదేమో జనాభా ఉన్నదేమో 56% ఉన్నటువంటి బీసీలకు ఇప్పుడు 22% వస్తుంది అన్నట్టు రిజర్వేషన్. ఇక లోకల్ బాడీస్లో అయితే మహానుభావుడు కేసీఆర్ 18కే తెచ్చిండు. ఇంట్లో ఎవరికి అన్యాయం జరుగుతుంది? ఎవరికి అన్యాయం జరుగుతుంది? ఓపెన్గా అన్యాయం జరుగుతుంది బీసీలకే. ఇక కొలువుల జాతర ఈ నెలాఖరులోగా 18,000 పోస్టులకు నోటిఫికేషన్. గత 7 నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ. ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం ఆపేసిన రాష్ట్ర ఎస్సీ వర్గీకరణ కోసం ఆపిరు, బీసీల కోసం కాదు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే అప్పుడు చూపిస్తాం మా తమాషేందో. రిజర్వేషన్ అమలు 42% అమలు చేసినాకనే నోటిఫికేషన్ వేయాలి. ఇప్పుడు క్లియర్ కావడంతో జాబ్ ఇప్పుడు క్యాలెండర్ రిలీజ్ చేయాలని నిర్ణయం. వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలల్లో భర్తీ. ఇప్పుడు అడగవా మరి వెలుగు ఈ దినపత్రికలు అడిగా 42% రిజర్వేషన్ ఏమైంది మరి వీళ్ళకి కూడా ఇవ్వాలి కదా, వీళ్ళకి ఇస్తే వీళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయి కదా అనేటువంటి మాట అడగాలి కదా. ప్రధాని ర్యాలీ కోసం వేలాది చెట్లు నరకలేదా? ఎస్సీలో మోదీ ప్రారంభించిన బిల్డింగ్లకు మున్సిపల్ ఫారెస్ట్ పర్మిషన్లే లేవు. మహేష్ కుమార్ గౌడ్ గుజరాత్లో 17,000 చెట్లు నరికామని బీజేపీ నేతలే ఒప్పుకున్నారు. మోదీ సర్కార్ 5 ఏళ్లలో 1.09 లక్షల చెట్లను కొట్టినట్టు పార్లమెంట్లోనే అధికారికంగా తెలిపారు. హెచ్సీ భూములపై వాస్తవాలు తెలుసుకోవాలని మోడీకి మహేష్ కుమార్ గౌడ్ సూచన. సో ఇక ఇది ఇట్లుంటే ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. బెల్జియంలో మెహల్ చోక్సీ అరెస్టు. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకు 14,000 కోట్ల రూపాయల మేర కుచ్చుటో పెట్టిండు, మొత్తానికి దొరికిండు. ఇండియాకు తీసుకురావడానికి అంత ఈజీ ప్రాసెస్ కాదు. దుబాయ్లో 2 తెలంగాణ వాసుల హత్య. వారిని నరికి చంపిన పాకిస్తానీ, మరో 2 పైన దాడి. విద్వేషంతోనే హత్య, చంపిన తర్వాత మత నినాదాలు. అందరూ స్థానికంగా పేరొందిన బేకరీలో సహోద్యోగులు. మృతుల్లో ఒకరిది నిర్మల్, మరొకరిది నిజామాబాద్ జిల్లా. మృతుడు అష్ట ప్రేమ్ సాగర్ పాస్పోర్ట్ అటే ఇది. అయ్యో, దుబాయ్లో 2 తెలంగాణ వాసులను ఒక పాకిస్తానీ దారుణంగా నరికి చంపాడు. మరో 2పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కిందటి శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఒకరు నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్ కాగా మరొకరు నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ అని. గాయపడ్డ 2 కూడా తెలుగువారేనని తోటి ఉద్యోగులు చెప్పారు. మృతులు గాయపడ్డ 2 ఈ ఘోరానికి పాల్పడిన పాకిస్తానీ. అందరూ దుబాయ్లోని ఒక ప్రఖ్యాత బేకరీలో పనిచేస్తున్నారు. పని ఒత్తిడి, ఇతర కారణాలకు మత విద్వేషం కూడా తోడవడంతో దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని, వారిని చంపిన తర్వాత అతడు మతపరమైన నినాదాలు చేశాడని తెలుస్తుంది. బేకరీ యాజమాన్యం ఈ దారుణానికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతుంది. ఈ విషయం ఏమాత్రం బయటికి తెలిసినా ఉద్యోగాల నుంచి తీసేస్తామని యాజమాన్యం హెచ్చరించడంతో ఉద్యోగులు భయపడుతున్నారని తెలిసింది. అక్కడ పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన వారే అని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయ్యో, ఇంత ఘోరం. మే మొదటి వారంలో కలెక్టర్ల బదిలీలు. ఈసారి పెద్ద సంఖ్యలో ఉండే అవకాశం. పథకాలపై ప్రజల్లోకి ప్రజాప్రతినిధులు. జూన్ 2 వరకు విస్తృతంగా కార్యక్రమాలు. నేటిని సిఎల్పి సమావేశంలో సీఎం నీవు ఈ దిశ చేయి, నిర్దేశం చేయి, ఏం చేయి, నువ్వు వచ్చిన బంతి అంతే వేగంగా బయటకు వస్తుంది, పైకి వస్తూ ఉంది. ఏ పథకం పెట్టినా ప్రజల నుంచి వచ్చే రియాక్షన్ పెద్దగా ఏం లేదు. భూభారతి రైతుల చుట్టం. చెప్పినట్లే బంగాళాఖాతంలోకి ధరణి పీడకల. భూ వివాదాలు లేని తెలంగాణే మా లక్ష్యం. గత సర్కార్ రెవెన్యూ సిబ్బందిని దొంగలుగా చూపింది. చట్టాలని చుట్టంగా మార్చి 1000 ఎకరాలు కొల్లగొట్టారు. రైతులు అన్నం పెట్టి గౌరవించేలా సమస్యల్ని తీర్చండి. రెవెన్యూ సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. నా జన్మ ధన్యమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైతులకు అర్థమయ్యే భాషలో చెప్పండి. భూభారతిని సమర్థంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లండి. మండల స్థాయి సదస్సులకు మీరు వెళ్లాల్సిందే. జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ దిశానిర్దేశం. ముంగిట్లో పరిష్కారం. అక్రమంగా పట్టాయన ప్రభుత్వ వక్ఫ్ దేవాదాయ భూదాన్ భూములకు మోక్షం. ఇక హక్కుల రికార్డులో తప్పుల సవరణకు ఛాన్సు. ఇక పాస్ పుస్తకాల్లో భూమి పటం.
మ్యుటేషన్కు ఎకరాకు 2,500 రూపాయలు, సవరణకు 1,000 రూపాయలు. భూభారతి నిబంధనలతో ఉత్తర్వులు. కార్మికుల కానుక. మేడే నుంచి గిగ్ వర్కర్ల భద్రతా చట్టం ముసాయిదాపై అభిప్రాయం సేకరించండి, దేశానికి మార్గదర్శకంగా ఉండాలి సీఎం. ప్రజావాణి అర్జీల తీరును పరిశీలిస్తా. ఇంకేనాడు పరిశీలిస్తారు? ఈయనకే డాష్ బోర్డ్ ఇస్తారంటే ఈయన పరిస్థితి ఇక అయ్యేది కాదు పోయేది కాదు, వీటిదే మాట డైలాగు. అంబేద్కర్ జయంతి సాక్షిగా వర్గీకరణ అమల్లోకి. ఇక 4 ఉత్తర్వులు విడుదల చేసిన సర్కార్. ఇక అన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి వర్గీకరణ ప్రకారమే ఎస్సీ రిజర్వేషన్లు. 2-3 వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు. పరీక్షలకు సిద్ధం కండి. యువతకు మంత్రి దామోదర పిలుపు. ఆయనకు మాదిగా ఉపకులాల సంఘాల నేతలు కృతజ్ఞతలు చెప్పినట. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. ఇక వక్ఫ్ సవరణ చట్టానికి తెలంగాణ అమలు చేయరాదని సర్కార్ నిర్ణయం. ముస్లిం నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చ. 17న ప్రకటించనున్న పిసిసి అధ్యక్షుడు. ఇక కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ కుంపటి. అరడజన్ ఖాళీలకు డజన్ల కొద్ది ఆశావాహులు, హామీలు. సామాజిక ప్రాంతీయ న్యాయం కోసం అధిష్టానంపై ఒత్తిళ్లు. విస్తరణ వాయిదాతో నాయకుల అసంతృప్తి. సామాజిక న్యాయం అడ్డొస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను మల్రెడ్డి. జానారెడ్డిపై నెపం వేసిన కోమటిరెడ్డి. మంత్రి పదవి రాకపోతే దేనికైనా సిద్ధమే, నా గొంతు కోసేందుకు కుటుంబం ఎత్తమని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. రేవంత్ ఆహ్వానిస్తేనే వచ్చానన్న వివేక్. దీనిపైన సమగ్ర వార్త శనార్థి తెలంగాణలో ఉంటుంది. ఆటో సుంకాల తాత్కాలిక నిలిపివేత సంకేతాలు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తమ కార్ల కంపెనీలకు ఊరటనిచ్చేందుకే ఇక సుంకాల నుంచి ఎవరు తప్పించుకోలేరు. చైనా నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫోన్లపై 20% సుంకాలు కొనసాగుతాయని చెప్పేసి అమెరికా అంటుంటే, అమెరికాకు చైనా భారీ జలకిచ్చింది. అరుదైన లోహాలు ఎగుమతులు నిలిపివేతనట. ఇక కొత్త జంటలకు వీసా అగ్ని పరీక్ష. అమెరికా వెళ్ళడం ఈజీ కాదు. అమెరికాను పెళ్లాడినా అక్కడికి వెళ్ళడం కష్టమే. ముగిసిన బైడెన్ వెసులుబాట్లు. ట్రంప్ నేతృత్వంలో వీసాలకు కఠిన టెస్టు, నిశ్చిత పరిశీలన. ట్రంప్ను హత్య చేస్తా, డబ్బులు ఇవ్వండి. అమెరికాలో తల్లిదండ్రులను అడిగిన 17 ఏళ్ల బాలుడట. ఇవ్వకపోవడంతో వారి హత్య చేసి వారిని చంపేసినట్టు. వాడు పైసలు ఇవ్వకపోతే ఈయన చంపేస్తాను పైసలు అడిగాడు. పైసలు ఇస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టమంటున్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమంటున్నారు. బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఖర్చు భరిస్తామంటున్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలంటూ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం పోయింది, అంతా సత్యనాశనం అయిపోయిందని ఓ లెల్లు అయితే ఉంది. తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు. ఇక అవి ప్రభుత్వ భూములే అని చెప్పి ప్రభుత్వం అఫిడవిట్. రూపాయలు 1800 కోట్ల డ్రగ్స్ స్వాధీనం. గుజరాత్ తీరంలో ఐసీజీ ఏటీఎస్ బృందాల ఆపరేషన్. సముద్రంలో పడేసి పారిపోయిన స్మగ్లర్ అట. 1800 కోట్ల డ్రగ్స్ అట. అకాల కలవరం. అనూహ్యంగా మారుతున్న వాతావరణం. మండే ఎండలు, పిడుగుల వాన. తీవ్రంగా నష్టపోతున్న రైతులు. ఇక పొద్దంతా ఎండ, సాయంత్రం వానంట. జగిత్యాల జిల్లా గోదూరులో 43.4 డిగ్రీలు. కట్టుడు కూలుడేనా? నిర్మాణంలో నాణ్యత పాటించరా? సీతారామ ప్రాజెక్టులోని సూపర్ ప్యాసేజ్ పిల్లర్ కూలిపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు. మార్చిలోనే ప్రాజెక్ట్ ట్రయల్ రన్, అప్పుడే కూలిన పిల్లర్ అట. 2019లోనే దీని నిర్మాణం పనుల్లో నాణ్యతలో అప్పుడే సీతారామ ప్రాజెక్టు పిల్లర్ కూడా కూలిపోయింది. మంచిగానే ఉంది ఆఖరికి. చాలా అద్భుతంగా ఉన్నాయి. మీతోటి ఏడవుతుందా ఈ పరిపాలన? చేత కాదు. హస్తవ్యస్తం, ఆగమాగం. మంత్రి పదవుల కోసం అలజడి. నీటి బుడగలుగా మారిన కాంగ్రెస్ వాగ్దానాలు. కాంగ్రెస్లో సమీకరణల సంక్షోభం. హైకమాండ్పై నాయకుల గుస్సా. కాంగ్రెస్కు రాజకీయ లిట్మస్ టెస్టు. నిప్పురవ్వ నుంచి అగ్నిపర్వతం వైపు. నాయకుల రాజీనామా బెదిరింపులు. వివేక్, ప్రేమ్సాగర్, రాజగోపాల్, మల్రెడ్డి, రంగారెడ్డి మంత్రి పదవుల కోసం పట్టు. ఎటు తేల్చలేకే అధిష్టానం తాత్సార మంత్రం. ఇక వీళ్ళ పంచాయతీ ఎట్లుంది చూడ్రి. ఈయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి పదవి కావాలి, ధృతరాష్ట్రుడు జానారెడ్డి అని ఆయన. ఒకవేళ నాకు రెడ్డి సామాజిక వర్గం అని నాకు అవకాశం ఇవ్వకపోతే నేను రాజీనామా చేసి బీసీని గెలిపిస్తా అని ఇగో ఈయన. నేను కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పిలిస్తే వచ్చినా, బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రిని అవుతుంటే మరి నా సంగతి ఏందని వివేక్. ఆ తర్వాత ఈయన ప్రేమ్సాగర్ రావు ఏమంటారంటే, ఈ వెలమైన ఏమంటారంటే, నాకు ఇవ్వకపోతే బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసినట్టు ఉంటాడు ఈయనకి. ఈయనేదో మరి ఆ మూడిట్లా. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ చుట్టూ అసంతృప్తి మంటలు రగులుతున్నాయి. ఎన్నికల సమయంలో సామాజిక న్యాయం, 42% రిజర్వేషన్ వంటి గొప్ప హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు తన సొంత నాయకుల నిరసనలతో తలపట్టుకుంటోంది. మంత్రి పదవుల కోసం ఆశావాహులైన నాయకులు బహిరంగంగా హైకమాండ్ తీరును తప్పుపడుతూ పార్టీలో సామాజిక సమీకరణలు, నాయకత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. ఈ అంతర్గత కలహం కాంగ్రెస్కు రాజకీయ సంక్షోభంగా మారే ప్రమాదంగా స్పష్టంగా కనిపిస్తుంది. నిరసన స్వరాలు, కాంగ్రెస్లో అసంతృప్తి గీతం. మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కాంగ్రెస్ నాయకుల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తుంది. సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాజీ మంత్రి జానారెడ్డిని ధృతరాష్ట్రుడు అంటూ విమర్శించాడు. మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న నాయకులను పట్టించుకోకుండా పార్టీ నాయకత్వం కుల సమీకరణల ఆటలాడుతోంది అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా తనకు మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. తనకు మినిస్టర్ పదవి దక్కకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అన్యాయం జరిగినట్టేనని బహిరంగంగానే హెచ్చరించారు. నా కులం పేరుతో నన్ను విమర్శిస్తే సామాజిక న్యాయం గురించి కాంగ్రెస్కు మాట్లాడే అర్హత ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ఇక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తన పట్ల వివక్ష కొనసాగుతుందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసిండు.
కనుక తాను బీజేపీలో ఉండి ఉంటే ఇప్పటికే కేంద్ర మంత్రి అయ్యేవాడిని అని చెప్తున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకే తాను కాంగ్రెస్లో చేరినట్టు వివరించారు. అయితే తన కాంగ్రెస్లో తన స్థానం ఏంటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకోవైపు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మరింత ఆవేశంతో రగిలిపోతున్నారు. నా కులమే మంత్రి పదవికి అడ్డంగా ఉంటే నేను రాజీనామా చేసి బీసీ నాయకుడిని గెలిపిస్తానంటూ చెప్పుకొస్తున్నారు. కనీసం అప్పుడైనా సార్ నాయకునికి హైకమాండ్ మంత్రి పదవి ఇస్తుందని నిలదీశారు. నిజంగా బీసీ నాయకునికి ఇస్తా అంటే రాజీనామా చేస్తాడా? ఇక 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి సామాజిక న్యాయం గురించి గొప్పలు చెప్పింది. అయితే మంత్రివర్గ విస్తరణలో ఈ హామీలు నీటి బుడగలుగా మారాయి. ప్రస్తుత మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తగిన ప్రాధాన్యత లేకపోవడంపై విమర్శలు వెలువెత్తున్నాయి. బీసీ ఉద్యమం ఊపందుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం ఒత్తిడిలో పడింది. 42% రిజర్వేషన్ హామీలు అమలు చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లుగా కనిపించడం లేదు. మంత్రి పదవుల్లో బీసీలకు సరైన వాటా ఇస్తేనే ప్రజలు అధిష్టానంపై నమ్మకంతో ఉండే అవకాశాలుంటాయని పార్టీలోని బీసీ నేతలే అభిప్రాయపడుతుండడం గమనార్హం. ఒకే కుటుంబంలో బహుళ పదవులు అసంతృప్తి కాజ్యం. మంత్రివర్గ విస్తరణ ఆలస్యానికి మరో కారణం. ఒకే కుటుంబంలో జంట బహుళ పదవులే కారణమనే ఒపీనియన్స్ ఉన్నాయి. కొందరు నాయకులు కుటుంబాల్లో ఇప్పటికే 2-3 పదవులు ఉండడం పార్టీలో అసంతృప్తిని మరింత పెంచింది. ఒకే ఇంట్లో అందరూ పదవులు తీసుకుంటే మిగతా నాయకులకు ఏం మిగులుతుందని, ఇది సామాజిక న్యాయమని ఓ ఎమ్మెల్యే బాటంగానే ప్రశ్నిస్తుండడం గమనార్హం. అందుకే హైకమాండ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక వెనక్కి తగ్గినట్టు సమాచారం. చేతులు దులుపుకున్న సీఎం. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై ఆశావాలతో చర్చలు జరుపుతున్నప్పటికీ అన్ని హైకమాండ్ చూసుకుంటుందంటూ బాధ్యతను వదిలించుకుంటున్నారు. ఈ తీరు నాయకులలో మరింత అసంతృప్తిని రేకెత్తిస్తుంది. రేవంత్ గతంలో చాలా మందిని పార్టీలో చేరమని పిలిచారు. కానీ ఇప్పుడు మాకు పదవులు ఇవ్వడానికి ఆయన చేతిలో అధికారం లేదా అని వారు ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ తీరు సామాజిక న్యాయానికి సమాధి. కాంగ్రెస్ పార్టీ తన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సామాజిక న్యాయం, సమాన అవకాశాలనే నినాదాలు ఎన్నికల స్టంట్లుగా మిగిలాయని బీసీ నాయకులే ఆరోపిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇవ్వడంలో కాంగ్రెస్ జాప్యం చేస్తుందని మండిపడుతున్నారు. ఇది పార్టీకి రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపే పూర్తి చేస్తామని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించినప్పటికీ సామాజిక సమీకరణలు, అంతర్గత గ్రూపిజం, బీసీ ఉద్యమం ఒత్తిడితో ఆ నిర్ణయం వాయిదా పడుతుంది. ఈ పరిస్థితి కాంగ్రెస్ కు రాజకీయంగా విపత్తుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాక మరోవైపు సొంత నాయకుల నిరసనలు పెరిగిపోతుండడంతో కాంగ్రెస్ నాయకత్వం దిగ్భ్రాంతిలో ఉంది. మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు చేతులు దులుపుకున్నాడు. మీరు చూడండి, పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి పిలుస్తేందుకు ఆయన ఇంటికి పోయిండు. కానీ బీసీ నాయకుల ఇంటికి ఈయన పోలే. చూడరు మీరు, బీసీ ఎమ్మెల్యేల ఇంటికి, వాళ్ళని వీళ్ళ ఇంటికి రా. అంత అహంకారం. నిప్పురవ్వలు రాజకీయ అగ్నిపర్వతంగా మారిన తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ చుట్టూ రగులుతున్న నిరసనలు పార్టీకి పెను సవాలుగా మారాయి. సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం అనే హామీలను నీరుగార్చడం ద్వారా కాంగ్రెస్ తన రాజకీయ విశ్వసనీయతను సొంత చేతులతో నాశనం చేసుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిరసనలు కేవలం అంతర్గత కలహంగా మిగిలిపోతాయా లేక రాజకీయ అగ్నిపర్వతంగా రూపాంతరం చెందుతాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికైనా మేల్కొని సామాజిక సమీకరణలు గౌరవిస్తుంది. నేను ఏమంటున్నానంటే, కాంగ్రెస్ బతకాలంటే ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని తీసేసి ఒక బీసీ నాయకుని, లేకపోతే ఆ శ్రీధర్ బాబునన్నా శ్రీధర్ బాబు గారికి అన్న అవకాశం ఇస్తే నిలబడుతుంది. లేకపోతే గోల్ ఉండదు. చూడరు మీరు. ఈలోపు ఇప్పుడు ఎన్ని మంత్రి పదవులు ఇంకా భర్తీ కావాల్సినవి? 6 ఉన్నాయి. 6 ఎవరి దగ్గర ఉన్నాయి శాఖలు? ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. 6 శాఖలకు రెడ్లే అన్నట్టు కదా. అవి 6, ఇవి 5, 11 రెడ్ల దగ్గర ఉన్నాయి మంత్రి పదవులు. ఎప్పుడు 16 నెలల నుంచి. ఇక ఇది కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తం కథ. ఇది స్థానిక ఎన్నికల నాటికి చిలికి గాలివాన అవుతుంది. ఇక వ్యాలిడిటీ అయిపోయింది. దాన్ని చైనా వస్తువు కూడా ఇంత తొందరగా ఖరాబు కాదు. చరిత్రాత్మకం, ధరణికి మంగళం. అందుబాటులోకి భూభారతి పోర్టల్. ఇక పోర్టల్ను లాంచ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సుదీర్ఘ కసరత్తు తర్వాత పోర్టల్ ప్రారంభం. ఇక రూల్స్ కోసమే 3 నెలల కసరత్తు. ఇక 1936, 1948, 1971, 2020 చట్టాల సమగ్ర విశ్లేషణ. ఆ తర్వాతే భూభారతి 2025 చట్టం. సబ్బండ వర్గాల సంతోషమే మా ధ్యేయం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చాలా సబ్బండ వర్గాల సంతోషం అయితే మంత్రి పదవులన్నీ రెడ్ల దగ్గర ఉంటే సబ్బండ వర్గాలు సంతోషంగా ఉంటాయి. తెలంగాణ అడవులపై బుల్డోజర్లు అటవీ సంపదను నాశనం చేస్తున్నారు, వన్యప్రాణులను చంపుతున్నారు. హెచ్సియుపై మాట్లాడే అర్హత మోడీకి లేదు. మహేష్ కుమార్ గౌడ్ పక్కన ఎవరన్నా ఒక నాయకుడు పోయి కూర్చుంటే ఆయన సీఎంను కలుస్తా అంటే కలవనీయుడిగా. ఎందుకంటే నేను పక్కకి ఎవడుండో దీని ఒంటరి కనిపించాలని గింత కుట్ర. గ్యారంటీలు అమలు చేయకుండా మోసం ప్రధాని మోడీ. వీళ్ళిద్దరు పంచాయతీగా. ఎస్సీ వర్గీకరణపై గెజిట్ 56 కులాలు 3 కేటగిరీలుగా విభజన. మొదటి కేటగిరీకి 1%, రెండో కేటగిరీకి 9%, మూడో కేటగిరీకి 5% రిజర్వేషన్లు. రెండో కేటగిరీలో మాదిగా
మూడో కేటగిరీలో మాల సామాజిక వర్గాల చేర్పంటూ ఇగో ఏబీసీ అంటే ఎస్సీని 3 వర్గాలుగా చేసిరుగా, అందులో ఏ దాంట్లో ఎవరెవరు ఉన్నారు అనేది ఇక క్లియర్గా శనార్థి తెలంగాణ పత్రికలో ఈ 3 గ్రూపులలో ఏ కులాలు ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా పెట్టడం 59 కులాలు ఉన్నాయి అంతే కదా. ఇక బాబాసాహెబ్ అందరివాడు, అంబేద్కర్కు బీజేపీ ఆర్ఎస్ఎస్ శత్రువులు ఖర్గే, బలహీన వర్గాల ఆత్మబంధువు భీమ్రావు, స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇక బాబాసాహెబ్ ఆశయాలను కాంగ్రెస్ విస్మరిస్తోందని కేటీఆర్, అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నేతలను ఇవ్వాలి. పార్క్ హయాత్లో అగ్ని ప్రమాదం, మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు, రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది. అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరు కాని అధికారులు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘోర రోడ్డు ప్రమాదం, వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై కారు లారీ ఢీగొన్నాయి, 3 మృతి, 2 పరిస్థితి విషయం. రంగారెడ్డి జిల్లా దామరగిద్దలో మరో విషాదం, కారిడోర్ లాక్ అవడంతో ఊపిరాడక 2 చిన్నారులు చనిపోయారు. 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్, 55,000 ఉద్యోగాల ఖాళీలను గుర్తించడం, సబ్ కమిటీలో లెక్కలు తీయబోతున్నాం, మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడి. సో ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి పల్లవులో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. ఇక వక్రూల్కు రూల్ను స్వార్థానికి వాడుకున్నారని నరేంద్ర మోడీ అంటా ఉంటే, ఇక భారత్కు మొహల్ చోక్సీ అంటూ ఆడ ఇంత ఈజీగా రాడు. ప్రతి భూమికి భూదారు తీసుకొస్తాం, ధరణితో ఎన్నో సమస్యలు, అందుకే భూభారత్ తెచ్చాం. రెవెన్యూ సిబ్బందికి దోషులుగా చూపే విధానాన్ని వ్యతిరేకిస్తా ఆ శాఖ ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్ముతున్నది. ఆధార్ మాదిరిగా ప్రతి భూమికి భూదారు తీసుకొస్తాం. శిల్పకళా వేదికలో భూభారతి పోర్టల్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్. ఇక రాజ్యాంగాన్ని కాల రాసిందే కాంగ్రెస్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటా ఉంటే, ఏ స్థానంలో ఆడినా నా బెస్ట్ ఇస్తా అని చెప్పి తిలక్ వర్మన ఆయన పేరు తిలక్ వర్మన. కార్ డోర్లు లాకు 2 చిన్నారులు మృతి వార్త. ఇక అది డోర్లు వేసి పెట్టకండి, అంటే కొంచెం గ్లాస్ దింపాలి. అంటే ఒకవేళ పిల్లలు ఆడుకుంటే మాత్రం కొంచెం గ్లాస్ దింపి పెడితే ఏం కాదు. అంబేద్కర్ అందరివాడు అని ఎమ్మెల్యే హరీష్ రావు కామెంట్స్ ఉంటాయి. ఇక అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ఉద్రిక్తత, జనగామ జిల్లా దేవరూపంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ను అడ్డుకున్న పోలీసులకు అంబేద్కర్ వాదులకు మధ్య వాగ్వాదం, తోపులాట మధ్య ఎర్రబెల్లిని ఎత్తుకొని తీసుకెళ్లిన బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎటకేలకు విగ్రహాన్ని ఆవిష్కరించిన దయాకర్ రావు, పోలీసుల తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి. ఇక తెలంగాణలో అమల్లోకి ఎస్సీ వర్గీకరణ, జీవో రిలీజ్ చేసిన న్యాయశాఖ, 3 గ్రూపులుగా ఎస్సీ కులాల విభజన, జీవో ఫస్ట్ కాపీని సీఎం రేవంత్కి అందించామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి పదవి దక్కేది. సీఎం రేవంత్ ఆహ్వానిస్తేనే కాంగ్రెస్ పార్టీలో చేరా, మా కుటుంబాన్ని పరోక్షంగా విమర్శించడం మంచి పద్ధతి కాదు. ప్రేమ్ సాగర్ రావుకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉందట. అంబేద్కర్ ఆశయాలతో ముందుకెళ్తున్నాం, ఆర్థిక సామాజిక సంస్కరణను అమలు చేస్తాం. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో నాకు మంచి అనుబంధం ఉన్నదని చెప్పేసి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క కామెంట్స్. ఇక అంబేద్కర్ అభయహస్తం ఏమైంది, దళితులకు 12 లక్షలు ఎప్పుడు ఇస్తారు, కాంగ్రెస్ సర్కార్ సమాధానం చెప్పాలి. వీటి మీద ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా దున్నుకొచ్చిన దున్నుకాలు ఏ పార్టీ అనేటి ఇక వరుసగా చెప్పుకొద్దాం, ఏమేం చేసింది ఏం కథ అనేది. 16 నెలలు గడిచిందిగా. సో ఇది పల్లవి దినపత్రికలో ఉన్నాయి. ఒకసారి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. ఇక చెన్నై గెలిచింది వచ్చంటే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఐపీఎల్ టోర్నీలో 2వ విజయం సాధించిన సూపర్ ధీరజ్కు కాంస్య పథకం, ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్ 1 టోర్నీలో. ఇక నీలా రాజేంద్రకు నాసా ఉద్వాసన, డిఈఐ వంటి ఫెడరల్ ఏజెన్సీలను ట్రంప్ రద్దు చేయడంతో నాసా డిఈఐ విభాగం చీఫ్ నీలా రాజేంద్ర ఉద్వాసనకు గురయ్యారట. మెహుల్ చోక్సీ అరెస్ట్. ఇక బ్యాంకు రుణ కుంభకోణం ఆరోపణలలో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో రూపాయలు 1800 కోట్ల డ్రగ్స్ పట్టివేత, గుజరాత్ తీరంలో పాక్ స్మగ్లర్ల నుంచి 1800 కోట్ల. ఈ గుజరాత్ తీరానికి బాగా చేరుతుంటాయి ఇవి. ఓనాడు 32,000 కోట్ల డ్రగ్స్ వచ్చినాయి విలువైంది. ఈ ఖనిజాలు బంద్, సుంకాల పోరుతో అమెరికాకు చైనా గట్టి షాక్ ఇచ్చింది. అరుదైన ఖనిజాలు నిలిపేస్తూ నిర్ణయం తీసుకుందట. ఇక బుల్డోజర్ల ప్రయోగంలో రేవంత్ సర్కార్ బిజీ, ప్రధాని మోడీ ధ్వజమెత్తినటువంటి వార్తను చూస్తే, ఇక ఆధార్ల భూభారతి పోర్టల్ ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ చేసినటువంటిది ఉంటే, అంబేద్కర్ మేధస్సు త్యాగాలతోనే మనకు హక్కులు అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటే, అభయహస్తం ఏమైందని చెప్పి కేటీఆర్ ప్రశ్నిస్తూ ఉంటే, ప్రజలకు మేలు జరిగేలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకొస్తా ఉందని చెప్పి మహేష్ కుమార్ గౌడ్, సొరంగం జిందాబాద్, దేశవ్యాప్తంగా సొరంగాల నిర్మాణం ఊపందుకుంది అని చెప్పి ఎస్ఎల్బిసి సొరంగం ప్రమాద నేపథ్యంలో ఇప్పుడు సొరంగాల నిర్మాణం చర్చనీయాంశంగా మారుతా ఉందట. అమ్మో ఇవేం ఫీజులు, ఇంజనీరింగ్ కాలేజీల ప్రతిపాదనలపై సర్కార్ బెంబేలెత్తుతుందట. కోటా ఫీజులు భారీగా పెంచాలని కోరుతున్న యాజమాన్యాలు ఒత్తిడికి తలొగ్గితే ఇబ్బందులు తప్పవని భావిస్తున్న ప్రభుత్వం. వాస్తవ పరిస్థితులపై అధ్యయనానికి కమిటీ వేసి వచ్చినారు. ఇంకా కొలువుల జాతర మొదలు పెడదాం, ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం, శాఖల వారీగా ఖాళీల ఖరారుకు త్వరలో సమావేశం నిర్వహిస్తామని ఒక వార్త. గిగ్ వర్కర్ల కోసం కొత్త చట్టం మేడే రోజున అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కార్ డోర్లాకు ఊపిరాడక చిన్నారుల మృతి, మేనమామ పెళ్లి వేడుకల కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన 2 చిన్నారులు ఆడుకుంటూ మృత్యువాత పడ్డారు. కార్ డోర్ లాక్పడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా చెవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరగిద్దలో ఈ ఘటన చోటు చేసుకుందట. ఇక సీతారామకు సరికొత్త సవాళ్లు, ట్రయల్ రన్కే బయటపడిన నిర్మాణ లోపాలు, పిల్లరే కూలిపోయింది సీతారామ.
సీతారామ ప్రాజెక్టు పిల్లర్ కూలిపోయింది. రామా అంటుంది. రోడ్డు ప్రమాదాలపై ఏఐ నిఘా మార్గదర్శకాలు రూపొందించాలని అన్ని రాష్ట్రాలకు యూటీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినటువంటి వార్తను చూడొచ్చు. ఇక రాజకీయాల్లోకి వస్తున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కొత్తగా వచ్చేదేమో సార్, గత 10 ఏళ్ళుగా పోలీస్ యూనిఫామ్ వేసుకొని మరీ పచ్చపాటికి పనిచేశారు కదా అని చెప్పి ఏపీకి సంబంధించి. నమస్తే తెలంగాణ. కంచె రైతు వేత కంచికి చేరని కథ. 444 ఎకరాలు తీసుకొని పైసా పరిహారం ఇవ్వని ప్రభుత్వం 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న 186 మంది రైతులు ఎయిర్పోర్ట్ కోసం సేకరించి ఇతర కంపెనీలకు సంతర్పణ. అక్కడ బిల్లిరావుకే కట్టబెట్టిన బాబు, రద్దు చేసిన వైఎస్. ఐఎంజీ భారత కేసు ఓడిపోవడంతో రేవంత్ సర్కార్ ఫెన్సింగ్, తమ భూములు తిరిగి ఇవ్వాలంటూ రైతులు పోరుబాట చేస్తూ ఉన్నారట. 1956లో మొత్తం 2130 ఎకరాలు సేకరించిన అటవీ శాఖ పశుగ్రాసం కోసం పశుసంవర్ధక శాఖ భూముల బదలాయింపు. ఏళ్ల తరబడి సాగు చేసుకొని జీవనోపాధి పొందిన రైతులు. శంషాబాద్ విమానాశ్రయ ఏర్పాటుతో మొదలైన భూసేకరణ. ఎయిర్పోర్ట్ పక్కన 450 ఎకరాలు బిల్లిరావు కట్టబెట్టిన బాబు. పరిహారం ఎకరానికి 65,000. బిల్లిరావుకి ఇచ్చింది 25,000కే. బిల్లి డీల్ రద్దు చేసి హిందూ టెక్, బ్రాహ్మణి టెక్లకు ఇచ్చిన వైఎస్. 186 మంది రైతులకు నేటికి పైసా పరిహారం దక్కని వైనం. నిరుడు ఐఎంజీ భారత్పై కేసు గెలిచిన సర్కార్ భూమి స్వాధీనం. తమ భూములు తమకు ఇవ్వాలని కోరుతున్న మామిడిపల్లి రైతులు లీగల్ చిక్కులు వీడినందుకు న్యాయం చేయాలని వేడుకోలు. గ్రూప్ 1లో భారీ స్కామ్. మెయిన్ పరీక్షలు రాసింది 21,093 మంది కాగా 21,103 మంది ఫలితాలు ఎలా ప్రకటిస్తారు? 10,000 మంది రాసిన చోట 69 మందికే ర్యాంకులా? 654 మందికి ఒకే తరహా మార్కులు ఎలా వచ్చాయి? ఉర్దూలో 9 మంది రాస్తే 7గురికి ఉద్యోగాలు. 7,800 మంది తెలుగు అభ్యర్థులు, 70 మందికే ఛాన్స్. గ్రూప్ 1లో చేతులు మారిన కోట్లాది రూపాయలు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపరు? గ్రూప్ 1పై వెంటనే న్యాయ విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్. కొత్త నోటిఫికేషన్ వెనుక భారీ కుట్ర, సిబిఐ విచారణకు నిరుద్యోగ జేఏసీ డిమాండ్. గ్రూప్ 1 ఉద్యోగాలను అయితే ఏదో స్కామ్ అయితే జరిగింది. అంబేద్కర్ అందరివాడు, బాబాసాహెబ్ను కొన్ని వర్గాలకే పరిమితం చేయడం బాధాకరం. కేటీఆర్. ఇక బీఆర్ఎస్ ఒత్తిడితో దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎటకెలకు హైదరాబాద్లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద సందర్శకుల్ని అనుమతించిందట. ఏ వ్యవస్థలోనైనా 10% చెడ్డవాళ్ళు, వివాదాలు ఉండొద్దనే భూభారత్ తెచ్చాం. పైలట్ ప్రాజెక్టుగా 4 మండలాల్లో అమలు. ఇక జూన్ 2 నుంచి రాష్ట్రమంతా ఆధార్ మాదిరిగా ప్రతి భూమికి భూధార్, అసైన్మెంట్ కమిటీల పునరుద్ధరణ. భూభారతి పోర్టల్ ఆవిష్కరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మోదీజీ 2029 కష్టమే, గ్రోక్ టాకు. నిరుద్యోగం ధరలపై ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహావేశాలు. తమ సమస్యలను పరిష్కరించకపోవడమే రైతన్న గుర్రు. 2024లో బీజేపీకి సీట్లు తగ్గడానికి ప్రధాన కారణాలు ఇవే. వచ్చేసారి కూడా పరిస్థితి ఇలాగే ఉంటే అధికారం కష్టమే. హామీలను నిలబెట్టుకోలేని ప్రధానిగా మోడీదే రికార్డు. నెటిజన్ల ప్రశ్నలకు చాట్బాట్ గ్రోక్ ఆసక్తికర జవాబులు చెప్తా ఉందట. అది పెద్ద పని చేస్తూ ఉంది. అడవులపై ఈ బ్రహ్మంగారు, ఇది బ్రహ్మంగారు, గ్రోకు కాదు, అది బ్రహ్మంగారు రూపంలో ఇచ్చి కూర్చుంది. కాలజ్ఞానం చెప్తుంది. అడవులపైకి కాంగ్రెస్ బుల్డోజర్లని మోడీ. ఆ భూములు మావే అని కంచె భూముల్లో 50 హెక్టార్లు సర్కారువే, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించలే. 20 ఏళ్ళు కోర్టు కేసుతో చెట్లు పెరిగాయి. సుప్రీంకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్. పౌరసత్వం ఈజీ కాదిక. అమెరికన్లకు సంబంధించిన వార్త. నోటిఫికేషన్లు సరే, ఖాళీలేవి. ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఉద్యోగాలు 6,000. అంటే అమల్లోకి ఎస్సీ వర్గీకరణ చట్టం వస్తే ఇక కారుణ్య మరణానికి అనుమతించండి, బిల్లులు చెల్లించకపోతే చావే శరణ్యం. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల హెచ్చరిక. 738 కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్. ఇక జానారెడ్డి షాక్, విస్తరణకు బ్రేక్. కాంగ్రెస్లో కాక రేపిన జానా లేక ఫలించని అధిష్టానం 4+2 ఫార్ములా. ముసలం పుడుతుందని సంకేతాలు. మళ్ళీ అటకెక్కిన కేబినెట్ విస్తరణ. గలం విప్పుతున్న ఆశావాహ నేతలంటూ ఒక వార్త. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి.